అప్పటి నుంచి నేను కనబడిన కాబట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. సాధు సాల్మన్ గారు, వారు పేరు వినడమే కానీ ఎప్పుడు చూసిన భాగ్యం నాకు రాలేదు. అయితే వారి పేరు బట్టే నాకు పేరు పెట్టబడింది. మా తాతయ్య గారు సాధు సాల్మన్ గారు సమకాలీన సేవలో ఉన్నవారు. అయితే సాధు సాల్మన్ గారి దగ్గర మా తాతగారు పనిచేసేవారు. సాధు సాల్మన్ గారిని బాగా అభిమానించేవారు మా తాతగారు. అందుకనే నా పేరు ఆయన గాబ్రియల్ పెట్టారు. సాధు సాల్మన్ గారిలో సాల్మన్ అని పెట్టారు. అందుకే నా పేరు గాబ్రియల్ సాల్మన్ ఉంది. మరి అంత పెద్ద దైవజనులు సాధు సాల్మన్ గారు చేయబడిన ఈ సహవాసము ఎన్ని సంవత్సరాలు కొనసాగుతూ ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా అద్భుతంగా ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో కొనసాగుతుంది. ఎందుకంటే దేవుడు ఆ కాలములో తన సేవకుల్ని సాధు గారి ద్వారా బలమైన పరిచర్య చేయించుకున్నారు. వారిని వ్యక్తిగతంగా ఎరిగి వారితో కలిసి పరిచర్య చేసిన పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. అలాగే మీలో కూడా చాలామంది ఉన్నారు. వారి వాక్య విధానము, గొప్ప జీవితము ఎంతోమందిని ప్రభావితం చేసింది. ఇవి తప్పనిసరిగా రాబోయే దినాల్లో కూడా ముందుకి కొనసాగుతాయి. మరి ఇటువంటి ఉన్నతమైన పరిచర్యలో ఈ దినము పాల్గొనే అవకాశాన్ని దేవుడు నాకు కూడా అనుగ్రహించాడు. అందును బట్టి మరొకసారి పెద్దలందరిని బట్టి, ఈ సహవాసపు సేవకులను బట్టి, చేరిన విశ్వాసులను బట్టి దేవునికి మహిమను తెలియజేస్తూ మన వాక్య భాగంలోనికి వెళ్దాం. వాక్యం యొక్క అంశము మీకు తెలుసు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 8వ వచనాన్ని మనము మూలవాక్యంగా ధ్యానము చేశాం. మరొకసారి ఆ మూలవాక్యాన్ని నేను చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము, ది ఎక్సలెన్సీస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము, దాని నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అంతేకాదు, తర్వాత వచనాన్ని మనం చూస్తే 10లో 11లో ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. ఇది మూలవాక్యము. ప్రార్థన చేసుకొని మరొక అంశములోనికి మనము ఈ వాక్యపు వివరణలోనికి వెళ్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మరొక పర్యాయము నీ పాదాల సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ మొదటి దినములో 3వ వర్తమానం వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచారు, మీకు స్తోత్రాలు. నీ ప్రజలైన వారందరినీ సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు. మరొక పర్యాయము యేసుక్రీస్తుని గూర్చిన శ్రేష్టమైన జ్ఞానము అనే అంశములో మరొక కోణములో మేము ధ్యానం చేయబోతుండగా ప్రభువా, నీ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు నాకు మెండుగా అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు మా ప్రియ సహోదరి సహోదరులందరికీ అనుగ్రహించండి. కేవలం నీ ఆత్మ శక్తి ద్వారా మాత్రమే మేము నిన్ను అర్థం చేసుకోగలం. మేము నీ ప్రత్యక్షతని పొందగలం. ఆ ప్రత్యక్షతని మీరు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, తీసుకుని వచ్చిన మా ప్రియులందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ, ఎవరికి ఏ మాటలు అవసరమో
వాటిని మీరు బోధించండి. ఎవరికి ఏ ప్రోత్సాహం అవసరమో మీరు వారిని ప్రోత్సహించండి. ఎవరికి ఏమైనా హెచ్చరికలు అవసరమైతే వారికి హెచ్చరికలు అనుగ్రహించండి. మెట్టుకు చేరిన ప్రతి ఒక్కరికి ఎంతో మేలుకరంగా ప్రభా, నీ నామానికి మహిమకరంగా, ఈ సహవాసం ఎంతో దీవెనకరంగా ఈ కొడుకుని, ఈ వాక్య ప్రకటనని మీరు చేసుకోమని కోరుకుంటూ, రేపు నుంచి ఆదివారం వరకు జరగబోయే కొనసాగించే ఈ కూడికల్లో మాట్లాడబోయే మీ దాసులను కూడా మెండైన మీ ఆత్మతో నింపి నీ ప్రజల కొరకు అద్భుతమైన వర్తమానాలతో మీరు సంధించి కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను, పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని అనడములో ఉద్దేశం ఏంటో కాస్త వివరించి మళ్ళీ పాత నిబంధన గ్రంథానికి వెళ్తాం. పౌలు భౌతికంగా, ఆధ్యాత్మికంగా చాలా ఆధిక్యతలు కలిగిన వాడు, అంటే ప్రివిలేజెస్ ఉన్నవాడు వాడు కాదు. ఆయన చాలా ఐశ్వర్యవంతుని కుటుంబములో జన్మించినవాడు, వేదాంతములో పాండిత్యము గడించినవాడు, గమాలియేలు అనే పెద్ద పండితుని దగ్గర ఆ రోజుల్లో వేదాంత విద్యను అభ్యసించినవాడు, చాలా తెలివైనవాడు, చాలా జ్ఞానవంతుడు, అంతేకాదు చాలా ఉన్నతమైన తలాంతులు ఉన్నవాడు, గొప్ప నాయకుడు, గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు. ప్రపంచములోనే యేసు ప్రభు తర్వాత సువార్త ద్వారా ప్రభావితం చేసింది ఎవరైనా ఉన్నారంటే యేసు తర్వాత అపోస్తులైన పౌలే. ఆయన ఎవరు భక్తులు వస్తారు. అంతగా దేవుని చేత బలంగా వాడబడిన అపోస్తులు ఎన్నో ఆధిక్యతలు, తన యూదా మతపరంగా కలిగిన ఎన్నో ఆధిక్యతలు క్రైస్తవత్వములోనికి వచ్చిన తర్వాత కూడా కలిగిన వాడు. ఇంత ఆధిక్యతలు కలిగిన ఆయన ఒక్కటే అంటున్నాడు, క్రీస్తు యొక్క శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకోవడానికి, కలిగి ఉండడానికి నేను కొన్నిటిని నష్టముగా ఎంచుకొని వస్తుంది, వాటిని పెంటతో అనగా విలువలేని వాటితో కొన్ని ఎంచుకోవలసింది అంట. అనగా పౌలు గారి యొక్క ప్రాధాన్యత ఆయన జీవితంలో, ఆయన సేవలో కానీ, ఒక విశ్వాసిగా, ఒక యేసుక్రీస్తు ప్రభుని భక్తుగా పౌలు యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, జీవిత ఉదయం ఏమిటంటే యేసు ప్రభుని ఎక్కువగా తెలుసుకోవాలి. దాని కొరకు దేనైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడంట. కొరకు దేనైనా ఎంచుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇది మనం అర్థం చేసుకుంటే, మనము ఎప్పుడైతే కొన్నిటిని వదులుకోవడానికి ఇష్టపడతామో, కొందరికి దూరం అవడానికి ఇష్టపడతామో, అప్పుడే యేసును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము మనకు వస్తుంది. పౌలు అప్పుడే అది అంటున్నాడు, నష్టముగా పెంటతో సమానముగా అంటున్నాడు. కొన్నిటిని వదులుకోకపోతే, కొందరికి దూరం అవ్వకపోతే యేసుక్రీస్తును గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం నేను తెలుసుకోలేను అంటున్నాడు. మనం కూడా అర్థం చేసుకోండి, కొన్నిటికి దూరం అవ్వాలి, కొందరికి దూరం అవ్వాలి. అప్పుడే యేసును గూర్చిన జ్ఞానము మనలోకి పడుతుంది. అప్పుడే యేసు స్వరూపంలోనికి మనము ఎదగగలం. ఇది చాలా ముఖ్యమైనది. దీంట్లో త్యాగం ఉంది అని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని సంఘ పద్ధతులకి దూరం అవ్వాలేమో, కొన్నిసార్లు కొన్ని బోధలకు దూరం అవ్వాలేమో, కొన్నిసార్లు కొంతమందికి మనం దూరం అవ్వాలేమో, కొన్ని పర్యాయాలు కొన్ని అలవాట్లు మానుకోవాలేమో, కొన్ని పర్యాయాలు కొన్ని ఆధిక్యతలకు దూరం అవ్వాలేమో, కొన్ని పర్యాయాలు
తెగించాలేమో, కొన్ని పర్యాయాలు త్యాగము చెయ్యాలేమో. అప్పుడే యేసును గూర్చిన జ్ఞానము మనలోకి వస్తుంది. అవ్వ కావాలి, బువ్వ కావాలి అన్నది ఎప్పుడూ కుదరదు ఆధ్యాత్మిక జీవితంలో. ఎయిదర్ యు హ్యావ్ టు రినౌన్స్ సర్టన్ థింగ్స్ అండ్ యాక్సెప్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రెండూ కావాలి అంటే కుదరదు. 2 పేతురు 3:18 ఉంటుంది, ఆయన కృపలోను ఆయన జ్ఞానములోను మీరు వర్ధిల్లుడి అని మనం చూస్తాం. ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క అంతిమ గమ్యం, క్రైస్తవ విశ్వాసి యొక్క అంతిమ ఉద్దేశం, దేవుడు ఏమి కలిగి ఉన్నాడంటే తన కుమారుని గురించి మనం అందరం బాగా తెలుసుకోవాలి. యేసయ్యను గురించి అందరం బాగా తెలుసుకోవాలి. ఇది అర్థమైతే క్రైస్తవత్వం అర్థమైనట్టే. మనం తెలుసుకోవలసింది సంఘ చరిత్రలు కాదు, తెలుసుకోవడం తప్పేమీ కాదు. మనం తెలుసుకోవలసింది భక్తుల జీవిత చరిత్రలు కాదు, తెలుసుకోవడం తప్పులేదు. మనం తెలుసుకోవలసింది యేసుక్రీస్తుని గూర్చి. ఇది చాలా ముఖ్యమైనది. ఏంటండి యేసుక్రీస్తుని గూర్చి తెలుసుకోవడానికి అంతుందా అంటే, ఉదయమే చెప్పాను, దేవుడు మనకు 1000 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన ఆ ప్రభువుని గురించి తెలుసుకోవడానికి ఆ ఆయుష్ చాలదు అన్నాడు చార్లెస్ స్పర్జన్. అంత గొప్ప భక్తుడే. 1000 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన ఆ ప్రభువుని గురించి తెలుసుకోవడం చాలదు అన్నాడంటే, మనం జీవించే 60, 70, 80, 90 సంవత్సరాల్లో మనకు తెలిసింది కప్పు లాంటిది, ఒక సముద్రములో నీటి బొట్టు లాంటిది. అందుకనే జీవితంలో, క్రైస్తవ జీవితంలో ప్రభువుని గురించి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలం ప్రభువుని గురించి అంటే లేఖనాల ద్వారానే మాత్రం తెలుసుకోవాలి. బైబిల్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ టు నో జీసస్, టు నో అబౌట్ జీసస్. బైబిల్కి మించిన పుస్తకము ప్రపంచములో లేదు. పుస్తకాలు ఉన్నాయి కానీ అవి బైబిల్లో నుంచే వ్రాయబడ్డాయి. అందుకని ముందుగా బైబిల్ చదవాలి, ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. అదే అన్నాడు పౌలు. ఆయన ఆ యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము నేను నిమిత్తము అంటున్నాడు. ఆయనను తెలుసుకోవాలంటున్నాడు, ఆయన పునరుద్ధాన బలము తెలుసుకోవాలంటున్నాడు. క్రైస్తవులుగా ఈ ఆశ మనకుందా? స్నేహితులారా, అర్థం చేసుకోండి. ఏదో మర్మాలని వెంటబడే కాలంలో మనమున్నా. మర్మం అంటే ఒక విషయం చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. నాకు అర్థం కాంది మీకు అర్థం కాని రీతిలో చెప్పడమే మర్మం. నాకు అర్థం కాంది మీకు అర్థం కాని రీతిలో చెప్పడమే మర్మం. బైబిల్లో మర్మాలు లేవు. దేర్ ఆర్ నో మిస్టరీస్ ఇన్ ద బైబిల్. మనకు తెలియనంతకాలం అది మర్మం, అది తెలిస్తే అది సత్యము అవుతుంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మర్మాలు ఏమీ లేవు. మనకు తెలియక అది మర్మం అవుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వాళ్ళకి సరిగ్గా అర్థం కాక మనకి వివరించడంలో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఇది మీకు మర్మంలే, మీకు అర్థం కాదని అంటారు. అదేమీ లేదు. మనకు అర్థం కానివి బైబిల్లో ఏమీ లేవు. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. బైబిల్ దేవుడు పండితుల కొరకు రాయలేదు, పామరుల కొరకు రాశాడు. బైబిల్ దేవుడు పండితుల కొరకు రాయలేదు, పామరుల కొరకు రాశాడు. చేపలు పట్టే పేతురుకు అర్థమైంది యేసు ప్రభు ఎవరు. ఒక ప్రసంగం చేశాడు, 3000 మంది రక్షించబడ్డారు. మరొక ప్రసంగం చేశాడు, 2000 మంది రక్షించబడ్డారు. అంటే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 or 2 days 5000 మంది రక్షించబడ్డారు. చేపలు పట్టేవాడు. దేవుడు తన వాక్యాన్ని పండితులకు రాయలేదు, పామరులకే రాశారు. మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామంటే దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మని సహాయంతో వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. అందుకని బైబిల్లో మర్మాలు ఏమీ లేవు. మనకు అర్థం కానివి ఏమైనా ఉంటే మర్మముగా ఉండొచ్చు, కానీ మనం జాగ్రత్తగా పరిశుద్ధాత్మని సహాయంతో చదివితే దేర్ ఆర్ నో మిస్టరీస్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథం అంతా ఆ ప్రభువుని గురించే మాట్లాడుతుంది అని మనము అర్థం చేసుకోవాలి స్నేహితులారా. అందుకనే బైబిల్ బాగా చదవాలి, బైబిల్ బాగా చదవాలి, బైబిల్ బాగా చదవాలి. కానీ ఈ రోజున క్రైస్తవులు వర్తమానాలు బాగా వింటారు, వర్తమానాలు బాగా వింటారు, వర్తమానాలు బాగా వింటారు. మీకు కొంత ఫేవరెట్ ప్రీచర్స్ ఉంటారు, ఇక వాళ్ళు యూట్యూబుల్లో పడిపోయి వాళ్ళు చెప్పిందల్లా మాటకి మాట బాగా ఆస్వాదిస్తాం. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రసంగికులు, మంచి ప్రసంగికులు ఉన్నారు,
వారు వర్తమానాలు వినొద్దండం లేదు, కానీ బైబిల్ చదవకుండా ఎవరు వర్తమానాలు, అది వ్యసనం అయిపోద్ది, అది చాలా లోపానికి దారి తీస్తుంది. బైబిల్ చదవకుండా ఎవరైనా వర్తమానాలు మీరు అలవాటు పడ్డారనుకోండి, మీరు ఆ ప్రసంగీకుడికి దగ్గర అవుతారు, దేవునికి దూరం అవుతారు. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. నేను చెప్పింది అర్థమైందా? బైబిల్ చదవకుండా ఎవరో వర్తమానాలు, మీ ఫేవరెట్ స్పీకర్లు ఎవరో ఉంటారు కదా, ఎవరికి నచ్చిన ఫ్యాన్ క్లబ్లు ఉన్నాయి కదా, ఫ్యాన్ క్లబ్లు అయిపోయినాయి, వారు వర్తమానాలు ఎక్కువగా వింటారు, మీరు వారికి దగ్గర అవుతారు, కానీ దేవునికి దూరం అవుతారు. బీ కాషియస్. వర్తమానాలు వినొద్దండం లేదు, బైబిల్ మానేసి వర్తమానాలు వినొద్దు, అప్పుడు దేవునికి దగ్గర అవుతారు. ప్రసంగికులకు దగ్గర అవ్వాల్సిన పని లేదు, మనం దేవునికి దగ్గర. ఏ ప్రసంగికుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి పరలోకం ఇవ్వలేడు, నరకం ఇవ్వలేడు, అసలు వాళ్ళు ముందు వెళ్ళాలి కదా ఎక్కడో అక్కడికి. అందుకని వాక్యము చదవండి, దేవునికి దగ్గర అవ్వండి, తర్వాత మీకు నచ్చిన ప్రసంగికులు ఉంటారు కదా, వారి వర్తమానాలు వినండి. నేనేమీ మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయడం లేదు. అయితే ఈ రోజున సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది, చాలా వర్తమానాలు వస్తున్నాయి, యూట్యూబుల్లో అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. కిచెన్లో ఉన్న మెసేజ్లు వినే అవకాశం ఉంది, వాష్రూమ్లో ఉన్న మెసేజ్లు వినే అవకాశం ఉంది, నిద్ర పట్టకపోయినా మెసేజ్ విని అలా పడుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. వాక్యం వ్యసనం అయిపోకూడదు, బైబిల్ చదవాలి. దేవుడు మీతో ప్రత్యక్షంగా మాట్లాడే అనుభవం మీకు కావాలి, అది బైబిల్ చదివితేనే అర్థమవుతుంది. వాక్యాలు వినేసి, ప్రసంగీలు చేసిన వాక్యాలు వినేసి, ఎవరి మీద అయితే మీకు అభిమానం ఉంటుందో ఆ ప్రసంగీకుని వాక్యం మీరు విని, ఇక ఆయన చెప్పిందంతా మీ దృష్టిలో ఏంటి, కరెక్ట్ అవుతుంది. అవునా? ఎందుకంటే వ్యక్తి మీద ఉన్న అభిమానాన్ని బట్టి వ్యక్తి చెప్పే వాక్యము మీకు సత్యం అనిపించవచ్చు, ఒకవేళ తప్పు చెప్పినా మీకు సత్యంగానే ఉంటుంది. కారణం ఏంటంటే వ్యక్తిని మీరు అభిమానిస్తున్నారు కాబట్టి అతడు తప్పు చెప్పినా రైట్ అనుకుంటారు. ఇది చాలా ప్రమాదం. అందుకనే బైబిల్ చదవాలి. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఉంది. ఈ విషయంలో క్రైస్తవత్వం కొంత తప్పుతడుగు వేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అంచు నేనేమి చేయలేదు, మీకు చెప్పగలను, మిమ్మల్ని బలవంతంగా ఈ వీడియో మెసేజ్లు వినలేము, తర్వాత మీరే దేవునికి జవాబీదారులు. అందుకని యేసునికి ఇచ్చిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఏదైనా చేయడానికి పౌలు సిద్ధంగా ఉన్నాడు. మనం ఏదైనా చేయడానికి సిద్ధపడి ఉండాలి. అందుకని లేవీ కాండం 14వ అధ్యాయంలో యేసు ప్రభుని ప్రత్యక్షత గురించి మనం చూసాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో యేసు ప్రభుని ప్రత్యక్షత గురించి మనం చూసాం. ఈరోజు సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో యేసుని గూర్చిన ప్రత్యక్షత మనం చూస్తాం. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 21 వర్స్ 4 through 9. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూద్దాం. స్నేహితులారా, నేనే చదువుతున్నాను దేవుని వాక్యాన్ని, అన్ని వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినవలసిందిగా మనవి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు పరిశుద్ధ లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడింది. వారు ఏదోము దేశమును చుట్టి పోవలనని హోరు నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తు మీరు మమ్ము ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయేరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకి సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇట్టి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను.
అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణములో ఉన్నారు. కనాను నుంచి, ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత దరిదాపు అప్పటికే 2 సంవత్సరాల ప్రయాణం చేసి వారు యోర్దాను దగ్గరికి వచ్చేసారు. యోర్దాను దగ్గర ఇశ్రాయేలు ప్రజలు సనిగేరు. దేవునికి మోషేకి విరోధంగా వారు అవిధేయత చూపించారు, పాపం చేశారు. అందుకని దేవుడు ఏం చేశాడు అంటే వారిని అరణ్యములో 38 సంవత్సరాలు తిప్పాడు. ఈ 38 సంవత్సరాలు అరణ్యములో దేవుని శిక్షలో భాగంగా వారు అరణ్య ప్రయాణం చేశారు. ఈ అరణ్య ప్రయాణంలో చాలా వరకు వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని సేవకుడైన మోషే మీద తిరుగుబాటు చేశారు. దేవుడిచ్చిన ఆహారం మీద ఫిర్యాదులు చేశారు. దేవుడిచ్చిన నీళ్ల మీద ఫిర్యాదులు చేశారు. దేవుడిచ్చిన మన్నా పరలోక ఆహారం మీద కూడా వాళ్ళు తిరుగుబాటు చేశారు. దేవుడిచ్చిన ప్రతి వాటి మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు, లేక సనిగేరు అని మనం చూస్తాం. చాలా వరకు ఈ రోజుల్లో కూడా చాలా దేవుని మీద సనుగులాడే లక్షణాలు కొంతమందికి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం అది చేయకూడదు. దేవునికి వ్యతిరేకంగా సనుగుట అంటే ఇది దేవుని మీద తిరుగుబాటు చేసిన దాంతో సమానమే. గ్రంబింగ్ అగెయిన్స్ట్ గాడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రెబెలియన్ అని అంటాం. దేవునికి వ్యతిరేకంగా మరి సనుగుట అనేది దేవుని మీద చేసే తిరుగుబాటు. అనగా దేవుడు నాకేం చేశాడు, నేను ఆయన నమ్ముకున్నాను, నేను ఐగుప్తు అనే పాపం నుంచి వచ్చాను, ఐగుప్తు అనే దాస్యం నుంచి వచ్చాను, దేవుడు నా కుటుంబాన్ని ఏంటి ఎలా ఉంచాడు, నా జీవితాన్ని ఎందుకు ఇలా ఉంచాడు, నేను అనుకున్నట్టుగా నా కుటుంబం నడవడం లేదు, నేను అనుకున్నట్టుగా నా భవిష్యత్తు లేదు, దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు అని దేవుని మీద మనము సనుగుతున్నాము అంటే ఆయన వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నాము. అంతేకాదు దేవుని మీద మనము తిరుగుబాటు చేసిన దాంతో సమానమే. అది పాపంగానే దేవుడు తీసుకుంటాడు. ఎవ్రీ గ్రంబ్లింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సిన్. దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి సనుగు కూడా దేవుడు పాపంగానే తీసుకుంటాడు. అందుకని ఈ చదివిన వాక్య భాగంలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత ఎన్నో కోణాల్లో నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆ రోజున పౌలు చేతిలో ఉన్న వాక్యం ఏముంది? పాత నిబంధన గ్రంథమే. పాత నిబంధన గ్రంథములో నుంచి యేసును తెలుసుకున్నాడు పౌలు. పాత నిబంధన గ్రంథంలో నుంచి ఆ యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని పౌలు గారు తెలుసుకున్నాడు. ఎందుకంటే అప్పటికి కొత్త నిబంధన గ్రంథం లేదు. మనకైతే దేవుడు ఈ ఆధిక్యత ఇచ్చాడు అని చెప్పాను. దేవుడు గూర్చి బాగా తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపం ఏంటో చెప్తాను మొట్టమొదటిగా. రెండవది ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు శిక్షించిన విధానం ఏంటో చెప్తాను. మూడవది ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా పాపమును ఒప్పుకున్నారో చెప్తాను. నాలుగవది ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏ విధంగా దీవించాడో చెప్తాను. మొదటిది పాపం ఏంటో చెప్తాను. రెండవది శిక్ష ఏంటో మనం తెలుసుకుంటాం. మూడవది వారి పశ్చాత్తాపం ఎలాగుందో చూద్దాం. నాలుగవది దేవుడు వారిని ఏ విధంగా దీవించాడో మనము చూస్తాం. ఈ 4 భాగాల్లో ఒక్కొక్క భాగములో 3 అంశాలు నేను మీకు తెలియజేస్తాను. ఇంట్లో యేసు ప్రభువు వచ్చిన ప్రత్యక్షత కూడా చాలా ఎక్కువగా మనం తెలుసుకుంటాం. ముందుగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపం ఏంటో 4-5 వచనాల్లో చూసాం. వారు ఏదోము దేశమును చుట్టుపోవాలని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయసము చేత జనులు ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపము 4 రకాలైన పాపములు ఉన్నవి. ఒకటి, దేవుని విరోధంగా మాట్లాడారు. దే రిజెక్టెడ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా మాట్లాడారు, చేసిన మొదటి పాపం. రెండవ పాపం,
దేవుని సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడారు. అది రెండో పాపం. ఇక మూడవ పాపం చూస్తే దేవుని వాగ్దానాలకు విరోధంగా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు కదా, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? అంటే దేవుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు ప్రజలను తీసుకుని వచ్చింది అరణ్యంలో చంపడానికా? కాదు కదా, కనానులో ప్రవేశపెట్టడానికి. అది వాళ్ళకి తెలుసు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనాను గురించి, ఇస్సాకుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనాను గురించి, యాకోబుతో దేవుడు మాట్లాడి వాగ్దానం ఇచ్చాడు కనాను గురించి, మోషే ద్వారా 2-3 పర్యాయాలు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను ఐగుప్తు నుంచి పిస్తాను, కనానులోనికి నడిపిస్తానన్నాడు. దేవుడు ఇన్ని పర్యాయాలు అబ్రహాం మొదలుకొని మిమ్మల్ని కనానులోనికి నడిపిస్తాను అని చెప్పిన వాళ్ళు దేవుని వాగ్దానాలను కూడా వ్యతిరేకించారు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేవుని సేవకునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేవుని వాగ్దానాల్ని వాళ్ళు విస్మరించారు. అంతేకాదు, 4వది, దేవుడు ఇచ్చిన ఆ ఆహారాన్ని, ఆ వసతుల్ని వాళ్ళు తిరస్కరించారు. దేవుడు ఇచ్చిన వసతుల్ని వాళ్ళు ఏమంటున్నారో చెప్పమంటారు? మాకు నీళ్లు లేవన్నారు. నీళ్ళు లేవా? మాకు ఆహారం లేదన్నారు. దేవదూతలు తినే ఆహారం ఇవ్వలేదా? ఈ ఆహారము చవిసారము లేనంటే రుచి పచ్చి లేని ఆహారం. ఉదయం టిఫిన్లో మన్నా, మధ్యాహ్నం భోజనము మన్నా, రాత్రి మన్నా, రోజు 3 పూట్ల మన్నానే. మాకు వెరైటీ లేదు. అలాగూ 30-40 సంవత్సరాలు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 40 సంవత్సరాలు ఒకే ఆహారం తింటున్నాం. మాకు వెరైటీ లేదు. మేము దీన్ని మొహం మొత్తేసింది మమ్మల్ని. మాకు వెరైటీ కావాలి. కానీ మన్నా అన్నది వాళ్ళు అర్థం చేసుకోలేపారు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి స్నేహితులారా. ఇశ్రాయేలు ప్రజలు కనానులో అడుగుపెట్టిన వెంటనే మన్నా ఉంది. అవునా కదా? తెలుసు కదా ఈ విషయం. వాళ్ళు కనానులో అడుగుపెట్టినట్టే మన్నా కురవడం ఆగిపోయింది. దాని అర్థం ఏమిటంటే, అరణ్య ప్రయాణానికి అవసరమైన శక్తి, అరణ్య ప్రయాణానికి అవసరమైన సామర్థ్యము, అరణ్య ప్రయాణంలో ప్రతి రకమైన జబ్బులను, వ్యాధులను తట్టుకోవడానికి అవసరమైన రోగ నిరోధక శక్తి ఇవ్వడానికి దేవుడు మన్నానిచ్చారు. ఎందుకంటే ఒకసారి కనానులో ప్రవేశిస్తే ఇక నడక లేదు. నడకంతా ఎక్కడ? అరణ్య ప్రయాణంలోనే. అందుకని ఈ అరణ్య ప్రయాణంలో దేవుడు ఆగమంటే ఆగాలి, నడవంటే నడవాలి. ఇలాగ 40 సంవత్సరాలు ప్రయాణము. పగలు మేఘస్తంభం ఉంది, రాత్రి అగ్నిస్తంభం ఉంది. కానీ 40 సంవత్సరాలు నడవడం అంటే ఎంతో రోగ నిరోధక ఇమ్యూనిటీ కావాలి, ఎంతో ఎనర్జీ, శక్తి కావాలి, ఎంతో బలము కావాలి. వారికి అవసరమైంది మన్నా అని దేవునికి తెలుసు కాబట్టి దేవుడు వారికి అవసరమైందే ఇచ్చాడు అరణ్య ప్రయాణానికి. ఏ ఆహారం ఇవ్వాలో దేవునికి తెలుసు. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే, మాకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఈ 40 సంవత్సరాలు వెరైటీ లేదు, మన్నానే భుజిస్తున్నాం, ఇది కూడా పెద్ద రుచిగా లేదు, మొహం మొత్తింది అన్నట్టుగా దేవుడు ఇచ్చిన ప్రావిడెన్స్ అని అంటాం, దేవుడు చేసిన సహాయాన్ని వాళ్ళు తిరస్కరించారు. తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు చేసిన పాపం ఏమిటంటే దేవుణ్ణి తిరస్కరించారు, దేవునికి విరోధంగా మాట్లాడారు, మోషేని తిరస్కరించారు. చివరికి మోషేని చంపాలనుకున్నారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మోషేని, యెహోషువాని, కాలేబుని, అహరోన్ని చంపాలనుకున్న రాళ్ళు కూడా పెట్టుకున్నారు. దేవుడిచ్చిన ఆహార సమృద్ధిని తిరస్కరించారు, దేవుని వాగ్దానాలు తిరస్కరించారు. పాపం అంటే ఏమనుకుంటున్నారు? ఈరోజు పాపం అంటే దేవుణ్ణి తిరస్కరించడమే పాపం. యేసుక్రీస్తు ప్రభుని నమ్మకపోవడమే పాపం. మీకు తెలుసా? ఇఫ్ పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సిన్. మనం ఏదో వ్యభిచారం చేయకపోవచ్చు, పెద్ద మోసాలు చేయకపోవచ్చు, బ్యాంకులు దోపిడీ చేయకపోవచ్చు, ఎవరు హత్యలు చేయకపోవచ్చు, మానభంగాలు చేయకపోవచ్చు, కానీ యేసుని విశ్వసించకపోవడమే పాపమని మీలో ఎంతమందికి తెలుసు? If you don't believe in Jesus Christ, if you reject the salvation given by Jesus Christ, you are considered as a sinner.
పాపం అంటే ఏదో అనుకోవద్దు. పాపం అంటే ఏమీ లేదు. యేసును తిరస్కరించడమే పాపం. యేసును నమ్మకపోవడమే పాపం. ఎంతమందికి తెలుసు? ఆ రోజు ఏం చేశారు? దేవునికి విరోధంగా చేశారు. మన దృష్టిలో వాళ్ళ పెద్ద లిస్ట్ ఉంటుంది. మీరు ఆ పాపం చేశారా, ఇది చేశారా. కానీ సింపుల్గా చెప్తున్నాను, పాపం అంటే యేసు ప్రభుని విశ్వసించకపోవడమే పాపం. చాలామంది ఈ ప్రపంచంలో నీతిమంతులు ఉన్నారు, నీతిగా జీవించే వాళ్ళు ఉన్నారు, అబద్ధాలు ఆడకుండా జాగ్రత్తగా జీవించే వాళ్ళు ఉన్నారు, మోసాలు చేయకుండా జాగ్రత్తగా జీవించే వాళ్ళు ఉన్నారు, ఇతరులని సమాజాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, సమాజానికి ఎంతో ఉపకారం చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల భూదానాలు, గోదానాలు, వస్త్రదానాలు, ఆస్తులు పంచిపెట్టేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మంచివాళ్లే. కానీ ఒకటి, వాళ్ళు పాపులను అర్థం చేసుకోండి. వీళ్ళందరూ మంచివాళ్ళే కానీ వాళ్ళు పాపులు. ఎందుకంటే యేసుని నమ్మలేదు. ఇది తెలుసా మీకు? People may be good, but if they don't believe in Jesus Christ, they are sinners. Sinners, పాపులే. రాత్రి మీరు మంచి వాళ్ళు అవ్వచ్చు, మీరు చాలా మంచి వాళ్ళు అవ్వచ్చు, మీరు ఉపకారం చేసేవాళ్ళు అవ్వచ్చు, మీరు అక్కడ అబద్ధాలు ఆడకపోవచ్చు, మోసం చేయకపోవచ్చు, కానీ మీరు యేసుని నమ్మకపోతే మీరు పాపులు. మరొక మాట చెప్తున్నా, ఏమనుకోవద్దు, పరలోకానికి వెళ్ళరు, నరకములోనే ఉంటారు. యేసుని విశ్వసించకపోతే మన మంచితనము ఎవరికి పరలోకం ఇవ్వదు. యేసు ప్రభువే, ఆయన విశ్వసించడం ద్వారానే మనిషికి రక్షణ, పరలోకం ఉంటుంది. ప్లీజ్ అండర్స్టాండ్. You are a good person, but if you don't believe in Jesus Christ, you are a sinner. You are destined to hell. భయంకరమైన వాడవలసి వచ్చింది నేను. అందుకని ఇజ్రాయేలు ప్రజలు పాపం చేశారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, దీని సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. దేవుడు ఎన్నో సందర్భాల్లో నా లాంటి సేవకుల్ని, ఇక్కడున్న ఎంతో మంది దైవజనుల్ని, రేపు ఇలా రాబోయే దైవజనుల్ని, దేవుడు కిరణ్ గారు లాంటి దైవజనుల్ని దేవుడు వీళ్ళందరినీ వాడుకున్నాడు. ఇక్కడ కూడా మన ప్రియ దైవజనులు ఎంతో మంది దేవుడు సేవకుల ద్వారా ఎన్నో వాక్యాలు ఇస్తున్నారు. ఎందుకో చెప్పమంటారా? దేవుడిని నమ్ముకోవాలని, యేసు ప్రభు నమ్మాలి. మనం నమ్మవలసింది సేవకుడిని కాదు, యేసు ప్రభు నమ్మాలి. కానీ ఆ రోజున మోషే మీద తిరుగుబాటు చేశారు. ఈ రోజున సేవకులు చెప్పే మాటల మీద కూడా చాలామంది తిరుగుబాటు చేస్తున్నారు. అది పాపం, అర్థం చేసుకోండి. దేవుని మీద తిరుగుబాటు. దే రిజెక్టెడ్ గాడ్, దే రిజెక్టెడ్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్, ద సర్వెంట్ ఆఫ్ గాడ్, దే రిజెక్టెడ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఇచ్చిన వాగ్దానం వాళ్ళు తిరస్కరించాడు. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు, నేను ఐగుప్తు విడిపిస్తాను, కనానులోకి నడిపిస్తానని. కానీ నమ్మలేదు. వాళ్ళు ఏమంటున్నారు? ఐగుప్తు మమ్మల్ని తీసుకుని వచ్చింది చంపడానికా అని అంటున్నారు. చంపడానికి ఐగుప్తు నుంచి తీసుకొస్తాడా దేవుడు? కానీ దేవుడు వాగ్దానాన్ని వాళ్ళు నమ్మలేదు. దేవుడిచ్చిన ప్రావిడెన్స్, ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు, నీళ్ళు, 40 సంవత్సరాల అరణ్య ప్రయాణానికి అవసరమైన ప్రతీది ఇచ్చాడు. చెప్పులు అరిగిపోలేదంట, వస్త్రాలు చినిగిపోలేదంట, మంచి ఆరోగ్యంతోనే ఉంచాడు. దేవుడు మనకి గాలి ఇచ్చాడు ఉచితంగా. హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టాలంటే బోల్డ్ డబ్బులు అవుతాయి. ఉచితంగా ఆక్సిజన్ రోజు పీల్చేసుకుంటున్నావే, ఉచితంగా ఆక్సిజన్ పీల్చేసుకుంటున్నావే. దేవుడు ఉన్నాడా లేదా? ముక్కు 10 నిమిషాలు మూసుకోండి, మన పరిస్థితి ఏమవుద్దో అర్థమవుతుంది. దేవుడు ఉచితంగా ఆక్సిజన్ ఇచ్చాడు, ఉచితంగా నీళ్లు ఇస్తున్నాడు. దేవుడు ఎన్నో రకాలుగా మన ప్రతి అవసరతని తీస్తున్నాడు. దేవుడు తీరుస్తున్న అవసరతలను బట్టి దేవునికి దగ్గర అవుదామా, దేవుని మీద తిరుగుబాటుమా? ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలు దేవుడిచ్చే ఆహారాన్ని మీద ఇది అసహ్యం అన్నారు. ఎంత విచిత్రం! ఇది మాకు అసహ్యంగా ఉందన్నారు. అంతేకాదు, ఇది చాలా విలువలైంది అన్నారు. చవిసారము అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? విలువలేంది, వర్త్లెస్ అన్నమాట. విలువలేందంట మన్నా. ఎంత విచిత్రం! విలువలేనిదిగా ఎంచారు. ఇజ్రాయేలు ప్రజలు పాపం చేశారు. ఈ రోజున ప్రపంచ పరిస్థితి ఎలాగా ఉంది? ద లాస్ట్ వరల్డ్ డస్ ఆల్ ది అబోవ్. నశించిపోతున్న లోకం ఎలాగుందంటే దేవుణ్ణి తిరస్కరిస్తుంది, దేవుని సేవకులు చెప్తున్న స్వార్థని తిరస్కరిస్తుంది. దేవుడు ఈ విశ్వం అంతటినీ, విశ్వములో ఎన్నో అవసరతలు మానవులకు అవసరమైనవి తీరుస్తున్నాడు, వాళ్ళు వాటిని కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారు. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే నిత్య జీవం కలుగుతుందని, పాపాలను క్షమిస్తాలని. దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాలని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఆ రోజున అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవుడిని తిరస్కరించి
పాపాన్ని ఒడిగట్టుకున్నారో ఈ రోజున ప్రపంచము యేసు ప్రభుని తిరస్కరించి అదే రీతిలో పాపము చేస్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. పాపం అంటే ఏదో నేను ఇందాక చెప్పినట్టుగా ఏదో పెద్ద లిస్ట్ కాదు. రిజెక్టింగ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ కమిటింగ్ సిన్. అర్థం చేసుకోవాలి. ఇది ఇజ్రాయేలు ప్రజలు చేసిన పాపం. రెండవది, ఇజ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఎటువంటి శిక్షను విధించాడు చూడండి. 6వ వచనంలో చదివితే, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపించెను. సర్పము అంటే పాపము అని అర్థం. ఏదైనా తోటలోకి సర్పం వచ్చింది, అదే అక్కడ సర్పం అంటే సాతానికి గుర్తు. కానీ సర్పము అంటే బైబిల్లో అర్థం ఏమిటంటే అది పాపానికి గుర్తుగా మనం చూస్తాం కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు. మళ్ళీ మత్తయి సువార్త 16వ వచనంలో చూస్తే, మీరు పాముల వలె వివేకము కలిగి ఉండమన్నాడు. సర్పము చాలా వైజ్, వివేకము, యుక్తి కలిగింది ఉంటుంది. మనిషిని ఎలా కాటేయాలో పాముకు తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. సర్పాన్ని ఎక్కువగా బైబిల్లో పాపముతో దేవుడు ఎంచుతాడు. అందుకని దేవుడు ఏం చేశాడు, తాపకమైన సర్పములను మరి ఆ ప్రజల మధ్యకు దేవుడే పంపించాడు అంట. దేవుడే పంపాడు. ఎప్పుడైతే దేవుణ్ణి ఇజ్రాయేలు ప్రజలు తిరస్కరించారో, ఇజ్రాయేలు ప్రజల్లో సమాజంలోనికి ఏమొచ్చేసినాయి, తాపకరమైన సర్పాలు వచ్చేసినాయి. ఈ సర్పాలన్నీ కూడా వారిని కవడం మొదలుపెట్టింది. దీని అర్థం ఏంటో చెప్పమంటారు? దేవుణ్ణి తిరస్కరిస్తే ఆటోమేటిక్గా ఆ ప్రజలు పాపులుగా మారారు. ఆ రోజున వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు. ఎన్ని రకాలుగా తిరస్కరించారో మనం చూసాం. దేవుడు సర్పములను అనుమతించాడు. ఈ రోజున కూడా దేవుణ్ణి తిరస్కరించే వాళ్ళు పాపములో ఉన్నవారితో సమానమే. నో డౌట్, నో క్వశ్చన్, నో రిలాక్సేషన్. పాపములో ఉన్నవారితో సమానం. దేవుడు అటువంటి శిక్షను వారి మధ్య ఇచ్చాడు. చూడండి, ఆ సర్పముల గురించి కొన్ని మాటలు అక్కడ మనం చూస్తే, అవి తాపకరమైన సర్పములు అంటున్నాడు, అవి ప్రజల్ని కరుస్తున్నాయి అంటున్నాడు. మూడవది, చనిపోతారు అన్నారు. సర్పము తాపకరమైందంట, సర్పము కరుస్తుందంట, సర్పము ద్వారా చనిపోతారంట. ఇది పాపానికి గుర్తు. పాపము తాపకరమైంది అంటే విషము కలిగింది, పాపము కరుస్తుంది, పాపం అనేకుల్ని చంపుతుంది. పాపం ఏమనుకుంటున్నారు? తాపకరమైంది. విషం, పాపము విషముతో సమానం, సర్పంతో సమానం. పాపము కరుస్తుంది, పాపము మనిషిని కరుస్తుంది. కరవడం ద్వారా మనుషులు చనిపోతారు, పాపం ద్వారా మనుషులు ఏమవుతారు? మరణిస్తారు, ఆత్మీయంగా మరణిస్తారు. ఎప్పుడైతే దేవుని సేవకుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుడు తీరుస్తున్న ప్రావిడెన్స్ అవసరతల్ని, దేవుని వాగ్దానాలని ఎవరైతే తిరస్కరిస్తారో, ఏ దేశం అయితే తిరస్కరిస్తుందో, ఏ సమాజం అయితే తిరస్కరిస్తుందో అక్కడ పాపం ఉన్నట్టే. పాపం వారిని ఏం చేస్తుందంటే వారికి విషముగా మారుతుంది, పాపము వారిని కరుస్తుంది, పాపం ద్వారా వాళ్ళు ఏమవుతారు? చనిపోతారు. పాపం అంత ఘోరమైంది, పాపం అంత తీవ్రమైంది. అసలు భూమి మీద పాపం లేకపోతే ఇక్కడ ఈరోజు నేను లేను, అక్కడ మీరు లేరు. పాపం ఉంది కాబట్టి యేసు ప్రభు వచ్చాడు, పాపం ఉంది కాబట్టి శిలువలో మరణించాడు, పాపం ఉంది కాబట్టి సమాధి చేయబడ్డాడు, పాపం ఉంది కాబట్టి పునరుద్ధానం చెందాడు, పాపం ఉంది కాబట్టి రక్షణ అవసరమైంది. అసలు ఈ ప్రపంచంలో పాపమే లేకపోతే యేసు ప్రభు రావాల్సిన పని లేదు, ఇక్కడ సంఘాలు స్థాపించవలసిన పని లేదు, భూమి మీద క్రైస్తవత్వమే ఉండవలసిన పని లేదు, మన చేతుల్లో బైబిల్తో సంబంధమే లేదు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే పాపం ఈ ప్రపంచంలో ఉంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. బికాస్ దేర్ ఈస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సిన్, దేర్ఫోర్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ టు కమ్ ఇంటు ద వరల్డ్. పాపమే ఈ లోకంలో లేకపోతే క్రైస్తవ్యంకు అవసరం లేదు, ఈ కూడికలకు అవసరం లేదు, ఎవరో ఇక్కడ నిలబడి మాట్లాడవలసిన పని లేదు, బైబిల్ ఈ ప్రపంచానికి అవసరం లేదు. ఇవన్నీ దేవుడు ఎందుకు కల్పించాడంటే, ఉంచాడంటే దేర్ ఇస్ సిన్ ఇన్ ద వరల్డ్. లోకంలో పాపం ఉంది కాబట్టి. క్రైస్తవత్వమే పాపం గురించి ఎక్కువగా మాట్లాడేది.
ఈ ప్రపంచంలో ఏ మతాలు పాపం గురించి ఎక్కువగా మాట్లాడవు. ప్రపంచంలో చాలా మతాలు పుణ్యం గురించి మాట్లాడతాయి. అయితే పాప పరిహారానికి పుణ్యము అన్నట్టుగా మాట్లాడతాయి. పాపం యొక్క తీవ్రత, పాపం యొక్క భయంకరత్వము, పాపము తీసుకుని వచ్చే నష్టము, పాపం యొక్క నిత్యత్వానికి సంబంధించిన ఆ శిక్ష ప్రపంచంలో ఏ మతంలో లేదు. పాపాన్ని సీరియస్గా తీసుకునేది ఎవరో చెప్పమంటారా? క్రైస్తవత్వమే. క్రైస్తవత్వమే పాపాన్ని సీరియస్గా మాట్లాడేది క్రైస్తవత్వమే. ఎందుకంటే పాపం ఎంత భయంకరమైందో చెప్తున్నాను. దేవుణ్ణి భూమి మీదకి తీసుకుని వచ్చింది పాపం. దేవుణ్ణి భూమి మీదకి తీసుకుని వచ్చింది. పాపం ఎంత భయంకరమైందంటే దేవుణ్ణి పరలోకం నుంచి భూమి మీదకి తీసుకుని వచ్చింది. దేవుడు రాకపోతే పాపాన్ని కూడా లేదని దేవుడికి తెలుసు కాబట్టి పాపం అంత క్రూరమైంది, భయంకరమైంది. ఇట్ మేడ్ గాడ్ టు కమ్ ఆన్ టు ది ఎర్త్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. పాపాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. పాపమే పరలోకానికైనా నడిపిస్తుంది, నరకానికైనా నడిపిస్తుంది. అనగా పాపము నుంచి క్షమించబడితే పరలోకములో ఉంటారు, క్షమ పొందకపోతే నరకంలో ఉంటారు. పాపం అంత తీవ్రమైంది, పాపం చాలా తాపకరమైంది. ఇట్ ఈజ్ వెరీ పాయిజనస్ అని అంటాం, పాయిజన్ లాంటిది. ఒక మాట చెప్తాను, పాపాల గురించి కొన్ని మాటలు చెప్తాను చూడండి. చిన్న పాపము పెద్ద పాపం అని ఏమి లేదు. చిన్న పాము కరిసినా ఒకటే, పెద్ద పాము కరిసినా ఒకటే. పాము ఒక చుక్క విషయం శరీరంలోకి వెళ్ళినా ఒకటే, పాము ఒక లీటర్ విషయం వెళ్ళినా ఒకటే. చుక్క విషయం ద్వారా ఆలస్యంగా చనిపోవచ్చు, ఒక లీటర్ విషయాన్ని పెడితే వెంటనే చనిపోవచ్చు. చనిపోవడం మాత్రం ఖాయం. అది పాపాల్లో చిన్న పాపం లేదు, పెద్ద పాపం లేదు. విషయంలో చిన్న విషయము పెద్ద విషయం ఏమీ లేదు స్నేహితులారా. దేవుడు పాపాన్ని అంత సీరియస్గా తీసుకున్నాడు కాబట్టి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభుని పరిచయం చేశాడు. పాపాలను మోసుకొని వెళ్ళిపోవడానికి యేసు ప్రభు వచ్చాడు. అందుకని పాపము తాపకరమైంది. ఇట్ ఈస్ హైలీ పాయిజనస్. గమనించేమా? విశ్వాసులుగా మారిన తర్వాత కూడా స్నేహితులారు అర్థం చేసుకోండి, పాపం విషయంలో ఎప్పుడూ సీరియస్గానే ఉండాలి. ఏదో అవిశ్వాసగా ఉన్నప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నా, ఇక అన్ని పాపాలని క్షమించేశాడు, మంచిది. కానీ విశ్వాసిగా మారిన తర్వాత కూడా పాపములో పడిపోయే అవకాశం ఉంది, పాపం చేస్తూనే అవకాశం ఉంది. ఆ పాపం విషయంలో ఎంత తీవ్రంగా మనం ఉంటున్నాం, అది చిన్న చుక్క చాలు చాలా ప్రమాదానికి దారితీస్తుంది. తాపకరమైంది, ఇట్స్ పాయిజనస్. రెండవది, పాపం గురించి ఏమన్నాడంటే దేవుడు, అది కరుస్తాను అంటున్నాడు. కరుస్తుంది, అది కరుస్తుంది. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయములో దేవుడు పాపము గురించి ఏమంటున్నాడు? 7వ వచనములో, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, ఈ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. పాపం పొంచి ఉంటుందంటే, పాపం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఈ మాటని ఈ విధంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం పాపం వెంట పడవలసిన పని లేదు, పాపమే మనం వెంట పడుతుంది. పడ్డం లేదా? ఇది నన్ను చూడు, నన్ను ఓపెన్ చేయి, నన్ను చూడు, నన్ను చూడని అంటుంది. దీనికి బానిసలు అయిపోయిన వాళ్ళే. మనం పాపం వెంట పరిగెత్తవలసిన పని లేదు, పాపమే మన వెంట పరిగెడుతుంది. వాక్యం అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఒక సింహమో పులు ఆ ద్వారం దగ్గర పొంచి ఉంటుంది, తలుపు తీయడం ఆలస్యం, అమాంతంగా మన మీదకి ఎగురుతుంది, పట్టుకుంటుంది. పాపము పొంచి ఉండేది. సిన్ ఆల్వేస్ వెయిట్స్ ఫర్ యూ. మీరు పాపం చేయడానికి వెయిట్ చేయవలసిన పని లేదు, మిమ్మల్ని పాపంలో నడపడానికి, పాపంలో పడివేయడానికి పాపం ఎప్పుడు పొంచి ఉండేది. పాపము పొంచి ఉండేదని మనం గమనించామా? నేనేమో పాపం చేయలేనని తేలిగ్గా తీసుకోకూడదు. పాపములో పడడానికి వయసుతో సంబంధము లేదు. 80 సంవత్సరాలు వృద్ధుడు పడతాడు, 15 సంవత్సరాల యవనస్తుడు పడతాడు. పాపానికి తారతమ్యాలు లేదు. భక్తుల్ని పడేస్తుంది, శ్వాసల్ని పడేస్తుంది, వయసుతో సంబంధం లేదు. పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. పాపానికి నీ అంటే చాలా ఇష్టం, ఇట్ డిజైర్స్ యు అని అంటుంది. పాపానికి మనం అంటే ఏమంటంట? వాంఛ.
నీ ఎడల దానికి వాంఛ కలుగును, అది నిన్ను ఏలును. అంటే అర్థం ఏమిటంటే నువ్వు దాన్ని ఏలుబడి చేస్తా అంటే పాపంలో పడిపోతావు. దేవుడు పాపాన్ని ఈ సంఖ్యాక్రమంలో ఎలా చూపిస్తున్నాడు అంటే తాపకరమైన సర్పంగా చూపిస్తున్నాడు. అది కరుస్తుంది అని అంటున్నాడు. అంతేకాదు అది చంపుతుంది అంటున్నాడు. ఇట్ ఈస్ వెరీ డెడ్లీ. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే పాపము ద్వారా వాళ్ళు మరణానికి అర్హులు అంటుంది. పాపం వల్ల వచ్చి జీతము మరణం అని కూడా మనం చూస్తాం. పాపము ఆ సర్పాలు కరిసి ఏమవుతుంది? చనిపోతారు. పాపం ద్వారా మనుషులు చనిపోతారు. నేను బ్రతికే ఉన్నాము కదా అంటే ఆత్మీయంగా చనిపోయిన వారితో సమానం. వారు పరలోకానికి వెళ్ళరు. స్నేహితులు అర్థం చేసుకోండి, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. ఎన్ని రకాలుగా చేశారో చూశాను. దేవుడు వారి మీదకి శిక్షణ పంపించాడు. అలా తాపకరమైన సర్పాలు పంపించాడు. అవి విషపూరితమైనవి, అవి కరుస్తాయి, అదే కాదు అవి చంపుతాయి. ఈ రోజున పాపం ఎంతమంది చెబుతుందో, యవనస్తుల్ని చంపుతుంది పాపం. యంగ్స్టర్స్నే కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా చంపుతుంది పాపం. పాపానికి లొంగనవాడు ఎవడో లేడు దేవుని సహాయం లేకపోతే. మీ వయసు 80 అవ్వచ్చు, ఇంకోళ్ళ వయసు 15 అవ్వచ్చు. ఎవరైనా పడిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా జీవించాలి స్నేహితులారా, జాగ్రత్తగా జీవించాలి. ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా జీవించాలి. దేవుని మీద ఆధారపడాలి. ఆత్మచేత నడిపించబడాలి. ఎందుకంటే పాపము విషపూరితమైంది, పాపము కరుస్తుంది, పాపము చివరికి చంపుతుంది. ఎన్ని కుటుంబాలు పాపంలో కొట్టుకుని పోయినాయి. దాంట్లో సేవకులు కొట్టుకుని ఉన్నారు, విశ్వాసులు కొట్టుకుని పోతున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ప్రపంచం పాపంలోనే కొట్టుకుని పోతుంది. అందుకని ఈ ప్రపంచానికి యేసు ప్రభువు కావాలి. ఈ రాత్రి మీలో ఎవరైనా సరే ఇంకా పాపంలోనే ఉండు, అది పాపానికి నేను పెద్దదా చిన్నదా అనడం లేదు, మీకు యేసు ప్రభువు అవసరమని గుర్తుపెట్టుకోండి. యు నీడ్ జీసస్ క్రైస్ట్. ఇది విషపూరితమైంది, ఇది కరుస్తుంది, ఇది చంపుతుంది. పాపాన్ని సీరియస్గా తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఈ మాట చెప్పనివ్వండి, భూమి మీద పాపం లేకపోతే యేసు ప్రభువు రావాల్సిన అవసరము లేదు. ఆయన పాపం ఉంది. ఈ రోజున భూమి మీద సంఘం ఎందుకుందంటే పాపం ఉంది కాబట్టి సంఘము ఉంది. భూమి మీద పాపం లేకపోతే సంఘం పని ఏమి, సంఘం సువార్త చెప్పవలసిన పని లేదు. ఈ రోజున సేవకులుగా మేము అందరం ఉన్నాం. ఎందుకున్నామంటే పాపం ఇంకా భూమి మీద ఏలుబడి చేస్తుంది. ప్రజలకు వాక్యం చెప్పడం ద్వారా పాపము నుంచి ప్రజలు విడిపించబడాలి. పాపమే యేసుని తీసుకుని వచ్చింది. సంఘం ఎందుకుందంటే పాపం ఉంది. సేవకులు ఎందుకున్నారంటే పాపం ఉంది. దేవుడు ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలకి అది అనుమతించాడు. గాడ్ హెస్ పనిష్డ్ దెమ్. దేవుణ్ణి తిరస్కరిస్తే మనుషులు పాపములో జీవిస్తారు. పాపం మనిషిని చంపుతుంది, విషపూరితం చేస్తుంది, భయంకరమైన స్థితిలోకి నడిపిస్తుంది. ఈ రోజున మనం న్యూస్ చూసినా, న్యూస్ ఛానల్స్ ఏమి చూసినా, పేపర్ చదివినా అన్నీ భయంకరమైన సంఘటనలే. ఏదో నేనేమి ఉదహరించవలసిన పని లేదు, మీకు అన్నీ తెలుసు. ప్రపంచ పరిస్థితులు కారణం పాపం. అంతేకాదు ఈ రోజున ప్రపంచంలో ఉన్న భయంకరమైన వ్యాధులకి కారణం పాపం. ఈ నేల పాపం చేత శపించబడింది. ఈ రోజున అన్యాయాలు, అక్రమాలు, కుటుంబ విచ్ఛిన్నాలు, మోసాలు, దగాలు, అవినీతి, అక్రమము ఎందుకు ఎక్కువైంది? పాపం. ఈ మధ్యనే ఒక యూనివర్సిటీని పట్టుకున్నారు, కేరళ యూనివర్సిటీ అనేది. ఎంతో పేరు మోసిన యూనివర్సిటీ. లంచం ఇచ్చి ఆ NAAC ఆ అక్రిడిటేషన్ అని అంటాం, అది పొందారు. ఒక యూనివర్సిటీలో పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, అంటే తెలివైన వాళ్ళు అనేవాళ్ళే, లంచం ఇచ్చి కొంత లాభం పొందడానికని ప్రయత్నం చేస్తారు. పాపం. పాపం లేని స్థలం లేదు. రాజకీయ వ్యవస్థ కలుషితం అయిపోయింది పాపం. విద్యా వ్యవస్థ కలుషితం అయిపోయింది పాపం. మతాలు కలుషితం అయిపోయింది పాపం. ఎంతో కొంత క్రైస్తవత్వంలోనూ కూడా పాపం వచ్చేసింది. ఈ రోజున పాపాన్ని క్రైస్తవులు కూడా చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఏముందండి, నేను రక్షించబడ్డాను కదా,
పాపం చేసినా పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు, నేను ఒప్పుకుంటాను కదా. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, 3వ అంశంలోకి వెళ్తున్నాను. పాపం చెయ్యడము తప్పు అని అనుకుంటే పాపములో జీవించడం అనేది అది ప్రమాదకరమైంది. పాపములోనే జీవించడం అనేది ప్రమాదకరమైంది. నువ్వు క్రైస్తవుడిగా మారిన తర్వాత, ఒక విశ్వాసిగా మారిన తర్వాత ఏదో పాపంలో పడిపోయాం, ప్రభువా క్షమించని అడిగి వెంటనే పాపము నుంచి బయటికి రావాలి. కానీ విశ్వాసిగా మారిన తర్వాత బలలో పాల్గొంటూ పాపంలోనే జీవిస్తూ చేస్తూ 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 ఉన్నామండి, ఎక్కడో తేడా ఉంది, రక్షణలోనే ఏదో అనుమానం ఉంది. అది చాలా భయంకరమైంది. ఒక మాటను అర్థం చేసుకోండి, చివరిలో మరొక మాట చెప్తున్నాను. ప్రతి పాపానికి పర్యవసానం ఉంది. ప్రతి పాపానికి పర్యవసానం ఉంది, శిక్ష ఉంటుంది. దేవుడు క్షమించరా? క్షమిస్తాడు. దావీదు పాపం చేశాడు, దేవుడు క్షమించలేదా? క్షమించాడు. కానీ దేవుడు శిక్షించలేదా? శిక్షించాడు. ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్ ఈజ్ అవైలబుల్. అట్ ద సేమ్ టైమ్ కాన్సిక్వెన్స్ టు ద సిన్ ఈజ్ ఆల్సో దేర్. అందుకని పాపము తాపకరమైందన్నాడు, పాపము కరుస్తుందన్నాడు, పాపము చంపుతుందన్నాడు. ఇదంతా దేవుడిని తిరస్కరించడం ద్వారా వచ్చిందని మనం చూస్తాం. ఇక 3వది మనం చూస్తే ఇశ్రాయేలీయులు వారు మార్పు చెందిన విధానం చూస్తాం. చూడండి, 7వ వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మార్పు చెందిన విధానం మనం చూస్తే, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి, మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమని. కొంత మార్పు వచ్చింది, ఇశ్రాయేలు ప్రజల్లో మార్పు వచ్చింది. మొట్టమొదటిది, ఇశ్రాయేలు ప్రజల పాపం అంటే ఏంటో చెప్పాను. 2వది, ఇశ్రాయేలు ప్రజల యొక్క శిక్ష ఏంటో చెప్పాను. 3వది, ఇశ్రాయేలు ప్రజల్లో మార్పు ఏంటంటే 3 రకాలైన మార్పులు మనం చూస్తాం. ప్రజలు ఏం చేశారు? మేము యెహోవాకు నెంబర్ 1 నీకు విరోధంగా మాట్లాడి పాపం చేస్తే, వారు పాపం చేసేమని అంగీకరించారు. దే అక్నాలెడ్జ్ దర్ సిన్ అని అంటాం. పాపాన్ని అంగీకరించారు, వారు తప్పుని. మరొక మాట చెప్తున్నాను జాగ్రత్తగా, పాపాన్ని తప్పు అనకండి, పాపాన్ని వేడండి. కొంచెం చిన్న బలహీనత ఉందండి, అప్పుడప్పుడు వెళ్ళి ఏదో మందు తాగుతాడండి, ఏదో చిన్న బలహీనత అండి, అప్పుడప్పుడు అబద్ధాలు. అది బలహీనత కాదు, బైబిల్ ప్రకారం పాపం చేసుకోండి. డోంట్ ట్రై టు పాలిష్ ఇట్ యాజ్ ఎ వీక్నెస్. మనం ఎవరు సంతోషపట్టవలసిన పని లేదు. పాపం ఈజ్ ఈక్వల్ టు పాపం, పాపం ఈజ్ ఈక్వల్ టు పాపం. ఇది బలహీనత అండి, ఇది తప్పు అండి అని కొంత పాలిష్ పదాలు మనం వాడుతూ ఉంటాం, అవతల వ్యక్తి బాధపడకుండా ఉండడానికి. కానీ దేవుడు దాన్ని పాపంగానే ఎంచుకున్నాడు. పాలిష్ చేయవలసిన పని లేదు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కన్విక్ట్ అయ్యారు, వాళ్ళు గుర్తించారు పాపం చేశామనే విషయం. 2వది, ఒప్పుకున్నారు పాపం చేసింది. 3వది, వాళ్ళు ఏమంటున్నారంటే దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకోమంటున్నారు. అంటే విరిగి నలిగిన హృదయంతో ఉన్నారు. కన్విక్షన్ అంటాం, కన్ఫెషన్ అంటాం, కాంట్రైట్ అని అంటాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళారు. స్నేహితులారా, అర్థం చేసుకోండి, మనం చేసిన పాపానికి దేవుని దగ్గరికి వెళ్ళి అంగీకరించాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. 3వది, హృదయంలో దాన్ని తొలగించుకోవాలి, హృదయం నుంచి దాన్ని తొలగించుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు అది చేశారు, ఈరోజు ప్రతి ఒక్కరూ చేయాలి. కన్విక్షన్ అనేది చాలా ముఖ్యం. అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావు అంటాడు. దావీదు విషయంలో అదే కదా. ఆ 50వ సంకీర్తన మీరంతా చదివినట్లయితే, దేవా నన్ను కరుణించుము, నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయము, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి తిని రక్షణానందు నాకు దయచేయ. ఎంతగా పశ్చాత్తాపం చెందుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మారారు. ఈ రోజున మనుషులు మారాలి, ఆ కన్విక్షన్ రావాలి, ఆ కన్విక్షన్ రావాలి. ఇది చాలా ముఖ్యమైనది. అప్పుడే చివరిలో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు అంగీకరించారు, దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. అందుకని వాళ్ళు మరొకసారి వాళ్ళు దీవించబడ్డారు. ఇది చాలా ముఖ్యమైనది. ఇది మనం చేయాలి.
ఇక తర్వాత మనం చూస్తే దేవుడు వారిని ఎలా దీవించాడో 8-9 వచనాల్లో చూస్తాం. ఇది చాలా కీలకమైన వచన భాగం. దీని గురించి కొంచెం ఎక్కువ చెప్పాలంటున్నాను. 4-5 వచనాల్లో ఇజ్రాయేల్ ప్రజల పాపాన్ని మనం చూస్తాం. 6వ వచనంలో ఆయన శిక్షను చూస్తాం. 7వ వచనంలో వాళ్ళు ఒప్పుకోలు, వారు అంగీకరించింది చూస్తాము. 8-9 వచనాల్లో దేవుడు వారి కొరకు చేసిన ఏర్పాటును చూస్తాం. ఇక్కడ యేసుప్రభుని మనం చూస్తాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల్ని బ్రతికించడానికి, ఈ రోజున మనుషులను బ్రతికించడానికి, అది ప్రపంచం అవ్వచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఈ రోజున మనిషి బ్రతకాలంటే ఒకరిని చూడాలి, ఒకరి వైపు చూడాలి. అదొక గుర్తుగా దేవుడు పెట్టాడు. రెండవది మనం చూస్తే, ఈ రోజున మనుషులు బ్రతకాలి అంటే దేవుడు సిద్ధం చేసిన ఆ మార్గాన్ని అంగీకరించాలి. అంతేకాదు, మూడవది, మన మనిషి బ్రతకాలి అంటే దేవుని కృపని అంగీకరించాలి. ఆ రోజున దేవుడు మోషేతో అంటే ప్రజల కొరకు ప్రార్థన చేయగా మోషే ప్రార్థన చేశాడు, నీవు తాపకరమైన సర్పం ఒకటి ప్రతిమను చేయించి. కరిసింది సర్పం. ఆ సర్పం కాటికి అందరూ మరణిస్తున్నారు. ఆ రోజున దేవుడి దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, వెళ్ళిన ప్రతి చోట సర్పం ఉన్నాయి. దేవుడు ఏం చేయొచ్చు అంటే ఆ సర్పాలన్నింటినీ ఒకేసారి చంపొచ్చు, కానీ చంపలేదు. సర్పాలన్నీ అక్కడే ఉన్నాయి. లేక దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ సర్పాలున్న స్థలం నుంచి దూరంగా వాళ్ళని నడిపించవచ్చు, అది కూడా దేవుడు చేయలేదు. దేవుడు వాళ్ళని అక్కడే ఉంచాడు, సర్పాలని చంపలేదు, అక్కడే ఉంచాడు. అవి కరుస్తూనే ఉన్నాయి, అవి కరుస్తూనే ఉన్నాయి. సర్పాలని దూరం చేయలేదు, సర్పము నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని దూరం చేయలేదు, అవి అక్కడే ఉంటాయి. కానీ దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏమనుకుంటున్నారు? సర్పం అంటే పామన్నాను. దేవుడు పాపుల మధ్యే మనం బ్రతకమంటాడు. క్రైస్తవులు అంటే పాపులకి ఏదో దూరంగా పోయి, కొన్నిసార్లు నేను అనుకుంటూ ఉంటాను, ఏంటి ఈ భారతదేశం, ఏంటి ఈ ప్రాంతం, ఎక్కడ చూసినా గందరగోళం, అసలు ఈ ఊర్లో ఎందుకు ఉండాలి, ఎక్కడ న్యాయం లేదు, ఎక్కడ క్రమం లేదు, ఎక్కడ డిసిప్లిన్ లేదు, అంత గందరగోళంతో ఉంది దేశం పరిస్థితులు. ఇంకో దేశం వెళ్ళిపోతే ఎలాగుంటుందని అనుకున్నాను. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఏ దేశంలో గందరగోళం లేదో చెప్పు, ఆ దేశానికి నేను పంపిస్తానన్నాడు. ఆలోచించాను, అమెరికా ఇక్కడ మీద దారుణంగా ఉంది, ఇంగ్లాండు ఇక్కడ మీద దారుణంగా ఉంది, ఐరోపా ఖండము ఇక్కడ మీద దారుణంగా ఉంది. ఇప్పుడు ముస్లిం నేషన్లోకి వెళ్ళిపోదంటే అక్కడ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఆఫ్రికా దేశం వెళ్ళమంటే అక్కడ పరిస్థితులకు తట్టుకోలేము. ప్రపంచంలో ఏ దేశంలో పాపం లేదో చెప్పండి, అక్కడికి వెళ్ళిపోదాం కట్టుకట్టుకొని. ప్రపంచంలో ఏ దేశంలో అన్యాయం లేదో చెప్పండి, ఏ దేశంలో అక్రమం లేదో చెప్పండి, ఏ దేశంలో మోసాలు లేదో చెప్పండి. దేవుడు మనల్ని ప్రపంచం నుంచి దూరం చేయడానికి మనల్ని పెట్టలేదు. యేసుప్రభు అంటాడు, చూడండి యోహాను సువార్త, ఇది చాలా మంచి మాట, ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు చేసిన యాజక ప్రార్థనలో మనము చూస్తే 15వ వచనం, 17వ అధ్యాయం 15, నీవు లోకములో నుండి వారిని తీసుకుపోమ్మని నేను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుని నుంచి వారిని కాపని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు వీళ్ళందరినీ లోకంలోంచి వేరు చేసి పరలోకం తీసుకుని వెళ్ళిపో. కానీ అక్కడ లేకపోతే ఎక్కడ పాపము లేని, అక్రమాలు లేని, అన్యాయాలు లేని, శాంతి, సమాధానము, నీతి, పరిశుద్ధత ఉండే స్థలములోనికి వీళ్ళు పంపించు అని యేసు ప్రార్థన చెయ్యలేదు, చెయ్యడు. ఎందుకంటే ఈ భూమి నిండా అదే ఉంటుంది, ఈ భూమి నుండి అదే ఉంటుంది. ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలు వేడుకోమంటే, మోషే వేడుకుంటే దేవుడు సర్పాలని తీసివేయలేదు,
సర్పం నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు దూరం చేయలేదు. దేవుడు ఏమన్నాడంటే, మీరు ఇక్కడే ఉండండి, పాములు ఇక్కడే ఉంటాయి. అర్థం ఏంటంటే, మనం ఇక్కడే ఉంటాం. మీ కొవ్వూరులో మీరే ఉంటారు, మీ తోగములో మీరే ఉంటారు, మీ రాజమండ్రిలో మీరే ఉంటారు, మా ఊర్లో నేనే ఉంటాను, ఈ దేశంలో మనమే ఉంటాం, ఎక్కడికి పోలేము. పాపం మధ్యే ఉంటాం, పాపుల మధ్య ఉంటాం. మరి వీళ్ళందరినీ దూరం చేసి సన్యాసులుగా ఎక్కడో అరణ్యానికి వెళ్ళిపోమని చెప్పలేదు. ఆ మాటకు వస్తే ఏ క్రైస్తవుడు కూడా ఏదో లోకానికి దూరంగా వెళ్ళిపోమని చెప్పడం లేదు. పాపుల మధ్యే ఉంటాం, ఇక్కడే ఉంటాం. దైవజనులు సాధువు గారు ఇక్కడే ఉండి సేవ చేశారు, ఇక్కడే ఉండి సేవ చేశారు. ఎక్కడికో వెళ్ళిపోవచ్చు ఆయన, దేవుడు ఆ దైవజన్ని ఇక్కడే ఉంచి సేవ చేశారు. ఎన్ని వ్యతిరేకతలు ఆ దైవజన్ని ఎదుర్కొన్నాడు ఇక్కడ నాకు తెలియదు, వారికి తెలుసు. సేవలో మనం ఇక్కడే ఉంటాం. మీ ఊర్లో మీరే ఉండి, మా ఊర్లో నేనే ఉంటాను. మన చుట్టూ పాములు ఉన్నాయి, మన చుట్టూ తాపకరమైన సర్పాలు ఉన్నాయి, మన చుట్టూ కరిసే ఉన్నాయి, మన చుట్టూ చంపే ఉన్నాయి. మనం అక్కడే ఉన్నాం, దేవుడు అక్కడి నుంచి తీసివేయడు. ప్రభువా వీటి నుంచి నన్ను దూరం చేయను ప్రార్థన చేయకండి. ఆ ప్రార్థనకు జవాబు రాదు, ఖచ్చితంగా రాదు. ఎందుకో చెప్పంటారా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇది చాలా ముఖ్యమైనది స్నేహితులారా, మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు పొరపాటు అర్థంలో అంతకుముందు దేవుల్లోనికి పూర్తిగా రాకముందు, వాక్యం ఎరకముందు నేను అదే అనుకున్నాను, తర్వాత తెలిసింది. 10:16లో ఉంటుంది, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపెట్టు, నేను మిమ్మల్ని పంపుచున్నాను. అయ్యి బాబోయ్, తోడే మన మధ్యకు రావంట. మనల్ని యేసు ప్రభు తోడేళ్ళ మధ్యకు పంపిస్తున్నాడంటే మరి ఎలాగా? మనం తోడేళ్ళ మధ్యకి ఏమి వెళ్ళాం, కానీ ప్రభు అంటున్నాడు, నేనే మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తాను. మీరు పాముల వలె వివేకము, పావురం వలె నిష్కళంకులై ఉండడి. ప్లీజ్ అండర్స్టాండ్ మై డియర్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ విల్ నెవర్ లివ్ అమాంగ్ సెయింట్స్. పరిశుద్ధుల మధ్య సహవాసం చేయం. మన చుట్టూ తాగుబోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు, యేసుని నమ్మని వాళ్ళు ఉంటారు, యేసుని తిట్టేవాళ్ళు ఉంటారు, బైబిల్ చింపేవాళ్ళు ఉంటారు. మనం అక్కడే ఉండాలి, మనం అక్కడే ఉండాలి, అక్కడ ఉంటాను. మొన్న 2 అమెరికన్స్ వచ్చారు, వాళ్ళతో మేము మీటింగ్స్ కండక్ట్ చేసాం. దాంట్లో ఒక ఆయన అంటున్నాడు, సొలొమన్ యూ నో అన్నాడు. ప్లీజ్ టెల్ మీ అన్నాను. వాళ్ళు ఆయన ఎక్కువ ఫిన్లాండ్ వెళ్తూ ఉంటారంట. ఫిన్లాండ్లో ఒక ప్లేస్ ఉంది, అది ప్రపంచంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ అన్నాడు. ఫిన్లో ఏదో ప్రాంతం పేరు చెప్పారు. ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ అంటే అంత సంతోషకరమైన పట్టణం ఇంకోటి లేదండి. అయితే ఉండొచ్చు, కానీ అక్కడ పాపం లేదని ఆయన ఏం చెప్పలేదు కదా. స్నేహితులారా, మన చుట్టూ తాపకరమైన సర్పాలు ఉంటాయి, వాటిని దేవుడు తొలగించాడు. చాలామంది అనుకుని ఉండొచ్చు ఈ ప్రభుత్వం ఓడిపోవాలని. అదే ప్రభుత్వాన్ని ఇచ్చాడు. అవకాశం ఉంటే మరొక 10 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉండొచ్చు. కంగారు పడకండి, ఎందుకంటే దేవుడు అక్కడే మనల్ని ఉంచుతాడు. నేనైతే ప్రార్థన చేయలేదు కొత్త ప్రభుత్వం రమ్మని, ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ దేవుడు నా నోరు నొక్కేశాడు. ఎందుకంటే ప్రభుత్వాలు మార్చేది నేను, నువ్వు కాదు. మీకు అనుకూలమైన పరిస్థితులు మీరు కోరుకుంటున్నారు, నాకు అనుకూలమైన వ్యక్తిని నాయకుడిగా పెడతాను, మిమ్మల్ని ఈ సర్పాల మధ్య ఉంచుతాను, వీటిని చంపను, వీటికి దూరం చేయను, మీరు ఎక్కడే ఉండండి అని అన్నాడా లేదు ఇశ్రాయేలు ప్రజల్ని? అక్కడే ఉంచాడు. మనల్ని అలాగే అంటాడు. మీరు అదే ఇంట్లో ఉంటారు, తాగుబోతు భర్తున్నాడా, అక్కడే ఉండండి, విడాకులు ఇవ్వకండి. విడాకులు ఇవ్వమని రాలేదు. మారిన భార్య ఉందా, అక్కడే ఉండండి, ఆమెను విడిచిపెట్టకూడదు. మీ ఇరుగు పొరుగు వారి ద్వారా మీకు ఎన్నో కష్టాలు వస్తున్నాయా, అక్కడే ఉండండి, ఇల్లు మారిపోవద్దు. ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకోటి ఉండడం ఎక్కడ ఉంది, అక్కడే ఉండండి. మన మందిరం పక్కనే మనం వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా, ఉంటారు, అక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. సర్పాల మధ్య మనం ఉంటాం, సర్పాల మధ్యనే ఉంటాం. ఇశ్రాయేలు ప్రజల్ని సర్పాల మధ్యనే ఉంచాడు, మనల్ని సర్పాల మధ్యనే ఉంచుతాడు. ఈ మాట అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు పంపిస్తానన్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే అపోస్తలులు పేతురు కానీ పౌలు కానీ అనుకూలమైన స్థలంలో సువార్త చెప్పారా, ప్రతికూలమైన స్థలంలో కిరణ్ బ్రదర్ అంటే ఆ అస్సాం ప్రాంతంలో
అన్ని ప్రతికూలమైన పరిస్థితులే. ఏ రోజు ఆయన్ని చంపుతారో ఆయనకే తెలియదు. అలాగే ఉంటుంది జీవితం. పాముల మధ్య ఉంటా. మీరు ఎదుర్కొంటున్న పాములు ఎవరవచ్చు? మత ఛాందస్వాదులా? అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. దేవుడు అక్కడే ఉంచుతాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు కదా ఇశ్రాయేలు ప్రజల్ని, మనం చూసినట్లయితే నీవు తాపకమైన సర్పలు అక్కడే ఉంటాయి. అయితే ఒకటి సర్పము వంటి ప్రతిమను చెయ్యు అన్నాడు. ఏదో దేవుడు ఒక సొల్యూషన్ ఇస్తున్నాడు. అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది భవిష్యత్తు, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది భవిష్యత్తు. ఎక్కడుంటే అలాగ ఉంటుంది, అక్కడుంటే అలాగ ఉంటుంది. ఇక్కడ ఏ తలనొప్పులు ఉన్నా ఇక్కడ వేరే తలనొప్పి ఉంటుంది. తలనొప్పులు నేను దేశం లేదు, ప్రాంతం లేదు. ఒక దగ్గర ఒక సమస్య, ఇంకో దగ్గర ఇంకో సమస్య. ఇది అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు తోడేళ్ళ మధ్య మనల్ని ఉంచుతున్నాడు. ఆయన ఏవో కార్యాలు మన ద్వారా చేయించబోతున్నాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు వేడుకున్న దేవుడు వారిని సర్పం నుంచి దూరం చేయలేదు. సర్పములు వాళ్ళ నుంచి పూర్తిగా అసలు తీసివేయడే ఉన్నాయి సర్పాలు. అయితే దేవుడు ఒక సొల్యూషన్ ఏమన్నాడంటే మోషేతో, తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయండి. కానీ పాము చేసే ప్రతిమ కూడా పాము ఉండాలి. కలిసినప్పుడు దేవుడు ఒక సర్పాన్ని చేయమంటున్నాడు, ఇత్తడితో చేయమంటున్నాడు దేవుడు. ఇత్తడి అంటే తీర్పుకు గుర్తు, సర్పం అంటే పాపానికి గుర్తు. అందుకని కలిసింది సర్పం కాబట్టి ఆ పాపము అనే సర్పము నుంచి విడిపించబడాలంటే పాపాన్ని మూసే ఒక దేవుడు రావాలి. మన తరపున పాపిగా మార్చబడిన ఒక వ్యక్తి రావాలి. అందుకని యేసు ప్రభు పరిశుద్ధుడే, కానీ మన తరపున పాపముగా మారాడు. పాపిగా కాదు. జీసస్ వాజ్ నెవర్ ఏ సిన్నర్, బట్ హి బోర్ ది సిన్స్ ఆఫ్ ది మ్యాన్ కైండ్ అని అంటాం. యేసు ప్రభు ఎప్పుడు పాపం చేయలేదు. పుట్టుకలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, మరణంలో పాపం లేదు. కానీ మన కొరకు పాపిగా అయ్యాడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని చూసినప్పుడు తల తిప్పేసుకున్నాడు. నా దేవా, నా దేవా, నీవేళ నా చెయ్యి విడిచితివి అన్నాడు. అంటే దేవుడు పాపముని చూడలేడు కాబట్టి యేసు ప్రభు మీద ప్రపంచ పాపము పడినప్పుడు, ఆయన మోస్తూ ఉన్నప్పుడు తండ్రి చూడలేక ముఖము తిప్పేసుకున్నాడు. సర్పము నుంచి విడిపించబడ్డానికి సర్పమే అవసరం. పాపము నుంచి విడిపించబడ్డానికి పాపం మోసేవాడే అవసరం. అర్థమైందా యేసు ప్రభుని గురించి? యేసు ప్రభు పాప మధ్య మనం ఉన్నా. ఈ చివరికి యేసు ప్రభు 15వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే చాలా సందర్భాలు ఏంటి, పాపం చేస్తాడు. యేసు పాపుల మధ్య ఉన్నాడు, ఉన్నాడు, కానీ పాపం చేయలేదు. పాపుల మధ్య ఉంటాం, తాగుబోతుల మధ్య ఉంటాం, వ్యభిచారుల మధ్య ఉంటాం, మోసగాళ్ళ మధ్య ఉంటాం, కానీ మనం నీతిగా జీవించాం. ఎందుకు వారొచ్చే దేవుడు మనల్ని పెట్టాడంటే వారిని మార్చడానికి, వారిని ప్రభువు వైపుడానికి మిమ్మల్ని నన్ను అక్కడ పెట్టాడు. నేను కొంతకాలం ఒక పట్టణంలో ఉండేవాడిని. రౌడీలు, జబర్దస్తి, మోసం, అక్కడ బండి చేసిన, కారు చేసిన, హార్న్ కొడితే అంటారు వాళ్ళు, అంటే నువ్వే పక్కకెళ్ళి మేము వెళ్ళమన్నమాట. ఏంటి ఇంత ఘోరం, ఇంత అన్యాయం ఏంటి? వాడు రోడ్డు మన నడిచి మనకి సైడ్ ఇవ్వడు, హార్న్ కొడితే అంటాడు, అంటే నువ్వే పక్క ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఊరికి ఎందుకు వచ్చాను అనిపించింది. కానీ దేవుడు ఆ ఊర్లోనే ఉంచాడు, మిమ్మల్ని ఆ ఊర్లోనే ఉంచుతాడు. ఎందుకంటే అవసరం దేవుడికి అక్కడ ఉంది, మీ అవసరం అక్కడ. యేసు పాపుల కొరకు పాపముగా చేయబడ్డాడు. అదే కదా కొరింథీయులకు 2వ పత్రికలో ఆ వచ్చిన తప్పనిసరిగా మన స్నేహితులారా, కొరింథీయులకు 2వ పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసము పాపముగా చేశాను. He was made as sin, but not as a sinner.
మనం భారతదేశంలోనే ఉంటాం. భారతదేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకతలు ఉంటాయి, భవిష్యత్తులో ఉంటాయి. అవి పోవు. అర్థం చేసుకోండి రాత్రి. ప్రభా ఈ దేశాన్ని మార్చండి, ఈ దేశాన్ని మారుస్తాడు. అయితే దేశం అంతా 150 కోట్ల మంది ఎప్పుడు మారరు. మారుతారా? ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. భారతదేశం అంతా ఎప్పుడు మారదు. అంటే ప్రార్థన చేయొద్దా? చేస్తాం. అది మన బాధ్యత. మారుతుందా? అది ఆయన చిత్తంలో ఉంది. ఈ దేశానికి ఒక క్రైస్తవ ప్రధానమంత్రి అవ్వాలా? దేవుడు చేయకపోవచ్చు. ఎందుకంటే మనం బాగా ఫ్రీ అయిపోతాం, మనం నచ్చినట్టుగా బతికేస్తాం. ఉక్కు పాదం మోపేవాడు కావాలి, కొంచెం జాగ్రత్తగా బ్రతుకుతాం. సర్పాలు ఉంచుతాడు, పరిస్థితులు వ్యతిరేకంగానే ఉంటాయి, వారి మధ్య జీవిస్తాం. నాయకుల్ని మనం దూషించకూడదు. దేవుడు నియమించిన నాయకుల్ని మనం వ్యతిరేకించకూడదు. 2022లో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాట జ్ఞాపకం చేశాను అనుకున్నా. దేవుడు ఉద్దేశంతో భారతదేశంలో మిమ్మల్ని ఉంచాడు. దేవుడు ఒక ఉద్దేశంతోనే ఈ గోదావరి జిల్లాలో ఉంచాడు. దేవుడు ఒక ఉద్దేశంతోనే మీ గ్రామంలో, మీ పట్టణంలో ఉంచాడు. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలని దేవుడు చిత్తమైతే వెళ్ళండి. కానీ ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ పాములు ఉంటాయి, విషం ఉంటుంది, అవి కరుస్తాయి, చంపడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ భయపడకండి, దేవుడు ఒక సొల్యూషన్ మార్గాన్ని సిద్ధం చేశాడు. ఇత్తడి సర్పం చేయమన్నాడు. అది యేసు ప్రభు గుర్తు కదా. మాకు తెలుసు, ఈ వచనాలన్నీ తెలుసు. దాన్ని నేను పెద్దగా జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 14-15 వచనములో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తవలెను. యేసు ప్రభు ఎత్తబడాలి. ఆ రోజున ఇత్తడి సర్పము స్తంభం మీద ఎత్తబడింది. యేసు ప్రభు ఎత్తబడాలి. ఇత్తడి అంటే తీర్పుకు గుర్తు, సర్పము అంటే పాపానికి గుర్తు. యేసు పాపముగా మార్చబడ్డాడు, పాపములు తీసివేయడానికి పాపముగా మార్చబడ్డాడు. సర్పము కాటు నుంచి ప్రజలు బ్రతకడానికి ఇత్తడి సర్పం చేయించాలి. ముళ్ళుతోనే తీసాడు ఆయన. ముళ్ళుతోనే తీశాడు. పాపం తీయడానికి పాపంగా మార్చబడ్డాడు. సర్పాల కాటుకి అందరూ బ్రతకాలంటే సర్పాన్ని చూడాలి, ముళ్ళుతోనే తీశాడు. అర్థమవుతుందా వాక్యం? ముళ్ళుతోనే తీశాడు. మీకు ఒక మంచి వాక్యాన్ని చూపిస్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని, అనగా అపవాది, మరణము ద్వారా నశింపు చేయుటకు. చాలా విచిత్రం. మరణము యొక్క బలం ఎవరిలో ఉంది? అపవాదిని. మరణము యొక్క బలము కలిగిన అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు ముళ్ళుతోనే తీసాడు. ముళ్ళుతోనే తీసాడు. మరణాన్ని జయించడానికి యేసు ప్రభు ఏం చేశాడు? సిలువలో మరణించాడు. మరణం ద్వారా జయించాడు. తాపకరమైన సర్పాల కాటుని ఒక ఇత్తడి సర్పం చూచుట ద్వారా ఆయన మార్చాడు. పాపిని రక్షించడానికి ఆ పాపమును భరించిన వాడుగయ్యాడు. ముళ్ళుతోనూ తీసాడు. అది దేవుని పద్ధతి. మీకు అర్థమవుతుందా? దయచేసి సిద్ధం చేసుకోండి. మరణము యొక్క బలము కలిగిన వాడిని, అపవాదిని జయించడానికి ఆయన శిలువలో మరణించాడు. మరణాన్ని జయించడానికి మరణం పొందాడు, తర్వాత పునరుద్ధానం చెందాడు. అందుకని దేవుడు సర్పాలని మనకు దూరం చేయడు, సర్పాలని తీసివేయడు. మనం ఇక్కడే ఉంటాం. మన చుట్టూ వ్యతిరేకతలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఆ యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాల్లో ఉంటుంది కదా, లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని ప్రభువు చెప్పాడు. మనం బ్రతుకున్నంత కాలము ద్వేషాన్ని ఎదుర్కొంటాం. మనం బ్రతుకున్నంత కాలం వ్యతిరేకతని ఎదుర్కొంటాం. ప్రభా, ఎప్పుడు ఈ వ్యతిరేకత నుంచి బయటపడతామంటే, నువ్వు ఇలాగే బ్రతుకుతావు, పరలోకం వస్తేనే వ్యతిరేకత అని అంటాడు. ఇంతే, జీవితాంతం వ్యతిరేకతల మధ్య ఉంటాం. యూ విల్ హ్యావ్ అపోజిషన్ అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్. ఇదేంటండి బాబు, భయంతో కూడిన వాక్యం చెప్తున్నారు అనవచ్చు. ఇది వాస్తవంతో కూడిన వాక్యం చెప్తున్నాను. We live amongst opposition. ప్లీజ్ అండర్స్టాండ్. అయితే దేవుడు జీవించడానికి శక్తిని,
కొన్నిసార్లు వ్యతిరేకతలు యేసు ప్రభుని నమ్మని వారి నుంచి రావచ్చు. కొన్నిసార్లు వ్యతిరేకతలు యేసు ప్రభుని నమ్మిన ద్వారానే వస్తాయి. కొన్నిసార్లు వ్యతిరేకతలు ఇంటి వెలుపల ఉన్న ద్వారా వస్తాయి. కొన్నిసార్లు వ్యతిరేకతలు ఇంట్లో ఉన్నవాడి ద్వారా వస్తుంది, అంటే చర్చిలో ఉన్నవాడి ద్వారా వస్తుంది. ఏదో ఒకటి మొత్తానికి వ్యతిరేకత ఉంటుంది. అందుకని దేవుడు ఇత్తడి సర్పాన్ని చేయించి, దట్ వాస్ గాడ్స్ ప్రొవిజన్ అని అంటాం. ఇది దేవుని పద్ధతి, ఇది దేవుని పద్ధతి. బైబిల్లో మనం చూసిన అబ్రహాము వ్యతిరేకతల మధ్య నడిచాడు, ఇస్సాకు వ్యతిరేకతల మధ్య నడిచాడు, యాకోబు వ్యతిరేకతల మధ్య నడిచాడు, మోషే వ్యతిరేకతల మధ్య నడిచాడు, యోసేపు వ్యతిరేకతల మధ్య నడిచాడు, దావీదు వ్యతిరేకతల మధ్య నడిచాడు, దానియేలు వ్యతిరేకత మధ్య నడిచాడు, యేసు ప్రభు వ్యతిరేకతల మధ్య నడిచాడు. ఏ వ్యతిరేకతలు లేకుండా నడిచింది ఎవరో చెప్పంటారా? సొలొమోను. అందుకే పడిపోయాడు. సొలొమోనుకి ఏ వ్యతిరేకత లేవు, అందుకని పడిపోయాడు. యేసు ప్రభు వ్యతిరేకతల మధ్య ఉన్నాడు. యేసు ప్రభు పాముల మధ్య ఉన్నాడు. అపోస్తులు పాముల మధ్య ఉన్నాడు. భక్తులు సాధువు గారు వ్యతిరేకతల మధ్య సేవ చేశారు. భక్తులందరూ వ్యతిరేకతల మధ్య సేవ చేస్తారు. మనము వ్యక్తుల మధ్య ఉంటాం. అయితే దేవుడు పెట్టిన పద్ధతి ఏమిటంటే, ఒక స్తంభం ఉంది, ఆ స్తంభం మీద ఇత్తడి సర్పం పెట్టాడు, అది యేసు ప్రభు. వ్యతిరేకతలో మనం ఏం చేయాలంటే ఎక్కడికి పారిపోవద్దు, యేసుని చూద్దాం. లుక్ అంటు జీసస్. ఆ రోజున దేవుడు ఏర్పాటు చేసిన విధం ఏంటంటే, ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్ ఈస్ లుక్. పాత నిబంధనలు అంటాడు చూడండి అంటాడు, కొత్త నిబంధనలు అంటాడు నమ్మండి అంటాడు. పాత నిబంధనలో చూడండి అంటాడు, కొత్త నిబంధన గ్రంథంలో నమ్మండి అంటాడు. చూడండి అన్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని, అదే నూతన నిబంధన గ్రంథంలో యేసుని విశ్వసించండి అన్నాడు. యు బిలీవ్ జీసస్ క్రైస్ట్, లుక్ అంటు జీసస్ క్రైస్ట్, యు విల్ బి అమాంగ్స్ట్ ది అపోజిషన్, బట్ లుక్ అంటు జీసస్, దేర్ యు ఫైండ్ ద ప్రొవిజన్, సెక్యూరిటీ, బ్లెస్సింగ్. చూడవలసింది యేసుని, పరిస్థితులు చూడవద్దు. ఆ రోజున మత్తయి 8వ అధ్యాయంలో శిష్యులు ఆ గలిలీ సముద్రములో ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రమును చూశారు, అలల్ని చూశారు, దోణి పైకి కిందకి పడడం చూశారు. యేసును చూస్తుంటే వాళ్ళకి భయం వచ్చేది కాదు. నా ప్రీసులు అర్థం చేసుకోండి. ఎవరిని చూస్తారు ఉన్నాయి కదా, కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరు కదా. ఏదో ఒక శ్రమ, శారీరక శ్రమ, అనారోగ్యం, మానసిక ఇబ్బంది, సమస్య, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, సేవా సమస్యలు. అబ్బో, సమస్యలు లేని వాళ్ళు ఇక్కడ ఎవరూ లేదు. భర్త, పిల్లల, సమాజమా, చదువుల, ఉద్యోగాల, వ్యాపారమా, సమస్యలు. కానీ ఏం చేయాలి? యేసుని చూడండి. దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి ఏమిటంటే, లుక్ అంటు జీసస్, యేసుని విశ్వసించండి. ఈ సమస్యల నుంచి నువ్వు తొలగించు ప్రభు అంటే, ప్రభు అంటాడు ముందు నా వైపు చూడు అంటాడు, లుక్ అంటు మీ. ఆ రోజున దేవుడు వారిని తొలగించలేదు, ఆ స్థలం వారిని దూరం చేయలేదు. మరి పౌలు కరుస్తూనే ఉన్నాయి, కరుస్తూనే ఉన్నాయి. కానీ వీళ్ళు చేయవలసిన పని ఏంటి? ఇత్తడి సర్పాన్ని చూడాలి. ఈ రోజున వ్యతిరేకతల మధ్య ఉంటాం, మనం ద్వేషించే వారి మధ్య ఉంటాం, మనకు నష్టం కలిగించే మధ్య ఉంటాం. మనం ఏం చేయాలి? యేసును చూద్దాం, లుక్ అంటు జీసస్. అదే బాబు, అదే పెట్టిన పద్ధతి. డోంట్ ట్రై టు ఎస్కేప్, దిస్ ఇస్ సొల్యూషన్ వాట్ ఈస్ అరేంజ్డ్ ఇట్. ఇదే దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి. యేసు వైపు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. విశ్వాసమునర్తయు దాన్ని కొనసాగించువాడనైనా ఎవరు చూడాలి? హేబేలును చూద్దామా? హేబేలును చూద్దామా? హనోకును చూద్దామా? నోవహును చూద్దామా? శారాను చూద్దాం? అబ్రహామును చూద్దామా? ఎవరు చూద్దాం? విశ్వాసమునర్తయు దాన్ని కొనసాగించేవాడనే యేసు వైపు చూచుచు మనం ముందు ఉంచబడే పనిలో ఓపికతో చూస్తున్నా. అందుకని పౌలు అంటాడు, నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నేను సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. యేసు జరిగితే మనం ఏ సమస్యలను ఈజీగా ఎదుర్కోగలం. యేసును చూస్తే ఏ పరిస్థితుల్లో మనం తట్టుకో. సమస్యలు ఎక్కడ వస్తుంటే యేసును చూడడం. ఎవరో ఎక్స్, ఎవరో వై, జెడ్, ఆడిని చూస్తా. ఆడిని చూసినంత కాలం
సమస్యలు పోవు. యేసును చూస్తే పరిష్కారం వస్తుంది, ఆదరణ వస్తుంది, ధైర్యం వస్తుంది, సమాధానం వస్తుంది, పరిష్కారం కూడా ఇస్తాడు. ఎవరిని చూస్తున్నావు? యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం. ఆ రోజున సర్పాలు ఉన్నాయి, సర్పాలు కరుస్తూనే ఉన్నాయి. కానీ ప్రజలు చేయవలసింది ఏంటంటే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే చాలు. దే మస్ట్ లుక్ అట్ ద బ్రాంజ్ సర్పెంట్. వాళ్ళు బ్రతుకుతారు. ఎవరి వైపు చూస్తున్నారు? మీ పిల్లల భవిష్యత్తు ఎవరి వైపు చూస్తున్నారు? మీ కుటుంబ భవిష్యత్తు ఎవరి వైపు చూస్తున్నారు? అంతేకాదు, చాలా ప్రాముఖ్యమైన చెప్తున్నాను, మీ ఆధ్యాత్మిక జీవితము ఎవరి వైపు చూస్తున్నారు? ఏ భక్తుని వైపు చూస్తున్నారు? ఎవరైనా మనుషులే. ఏ భక్తుల్లో అయినా బలహీనతలు ఉంటాయి. అందరూ చూడవలసినవని యేసు. ఆయన ఒక్కడే పరిపూర్ణుడు. ఈ భూ ప్రపంచం మీద ఏ పాపము లేకుండా పరిపూర్ణంగా లేక సంపూర్ణంగా జీవించినోడు ఒక్కడే మనుషుడు లేక దేవుడు. ఆయనే యేసు. ఆయన్నే చూడాలి. ఏ సేవకుడిని చూసినా ఇన్ని తప్పులు బలహీనతలు కనబడితే ఆయనలో ఉన్నాయి కదా, నాలో ఉంటే ఏమైంది అని సమర్థించుకోవడానికి అవకాశం ఉంది. ఒక ఆయన అంటాడు, దావీదు పాపం చేయలేదు ఏంటి, నేను చేస్తే తప్పేంటి అంటే, నువ్వు చూడవలసింది దావీదునా యేసు ప్రభునా? అజ్ఞాని అని అనుకున్నాను. దావీదు పాపం చేయలేదండి, నేను చేస్తే తప్పేంటి అండి, ఎందుకంటే అక్రమ సంబంధంలో ఉంటున్నాడు మనోడు కాబట్టి అలా సమర్థించేసుకుంటున్నాడు. అలా సమర్థించుకుంటే ఇంకేమవ్వాలి? అబ్రహామును చూడైతే, సొలొమోను చూడు, 700 మందిని పొందొచ్చు. వీడిని చూడమని చెప్పాడు ఆయన. కొన్నిసార్లు మన బలహీనతని, మన పాపాలని సమర్థించుకోవడానికి ఒక క్యారెక్టర్ని పట్టుకుంటాం. వాళ్ళు తప్పు చేయలేదు ఏంటి, మనం తప్పు చేస్తే ఏంటంటే, దేవుడు ఎవరిని చూడమన్నాడు? యేసును చూడమన్నాడు. ఆయన పరిపూర్ణుడు, పాపం లేనివాడు. ఎవరిని చూస్తున్నాం? ఎవరిని వెంబడిస్తున్నా? మత్తయి 16:24 ఉంటుంది, ఎవరైతే నన్ను వెంబడింపగోరుతున్నారో అని అన్నాడు. దాని అర్థం ఏమిటంటే, ఎవరిని వెంబడించాలి? యేసును వెంబడించాలి. స్నేహితులను అర్థం చేసుకోండి. ఆ రోజున సర్పములు ఉన్నవి, సర్పముల మధ్య వాళ్ళు నివాసం చేశారు. కానీ దేవుడు ఏర్పాటు చేశాడు ఇత్తడి సర్పాన్ని. ఈరోజు వ్యతిరేకతలు ఉన్నవి, బాధలు ఉన్నవి, వాటి మధ్యనే మనం ఉంటాము. కానీ యేసుని చూద్దాం. ఇదే యేసు ప్రత్యక్షత. ఇత్తడి సర్పం అంటే యేసు ప్రభుని పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. యేసుని నమ్మండి, యేసుని చూడండి. ఆ 9వ వచనంలో అంటాడు కదా, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చూడండి, ఆయన అంటున్నాడు కదా, దాని వైపు చూచి బ్రతుకుదురు. మనం చేయవలసింది ఏంటి? చూస్తే. ఎవరైనా ఇత్తడి సర్పం దగ్గరికి వెళ్ళి 1 కేజీ బంగారం ఇస్తే సరిపోయిందా? ఇత్తడి సర్పానికి బంగారం ఇవ్వమని చెప్పలేదు, ఇత్తడి సర్పాన్ని చూడమంటున్నాడు. ఇత్తడి సర్పానికి స్నానం చేయించమని చెప్పలేదు, ఇత్తడి సర్పాన్ని చూడమంటున్నాడు. ఆయన ఏం చెప్తే అది చేద్దాం. ఆయన చూడమంటున్నాడు, చూద్దాం. ఆయన చెప్పంది చెయ్యొద్దు, ఆయన చెప్పేది చేద్దాం. మనం క్రైస్తవులం కదా, చాలా తెలివితేటలు ఎక్కువైపోతాయి మనకి. ఆయన చెప్పింది చేయము, చెప్పంది చేస్తాము, అనవసరమైన సమస్యల్లో గురవుతాయి. ఆయన ఏం చెప్పాడు? చూడమన్నాడు. ఇప్పుడు ఆ రోజున ఒక సర్పం కలిసింది ఒక కుర్రవాడికి. ఆడు ఇత్తడి సర్పాన్ని చూడకుండా ఇలా అలా తలదించుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ సర్పం దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు కానుకేశాడు. వాడు బ్రతుకుతాడా, చనిపోతాడా? ఖచ్చితంగా చనిపోతాడు. దేవుడు అంటున్నాడు, నీ కానుక నాకు అవసరం లేదు, ముందు నన్ను చూడు అంటాడు. లుక్ అట్ మీ. మనం చూడవలసింది యేసుని. చాలామంది యేసుని చూడరు, చాలామంది యేసుని విశ్వసించరు. కానీ యేసు ప్రభుని అభిమానిస్తారా? యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు అండి, చాలా మంచి చూడండి, సిలువలో ఏం మరణించాడండి బాబు, ఆ బాధలు ఎంత తట్టుకున్నాడు. సింపతి, సెంటిమెంట్ అవసరం లేదు, ముందు ఆ యేసు ప్రభుని నమ్ము. ఇవన్నీ తర్వాత సంగతి. యేసు ప్రభుని నమ్ము. యేసు ప్రభుకి సెంటిమెంట్లు అవసరం లేదు. ఆయన్ని చూడాలి, ఆయన్ని నమ్మాలి. చూస్తున్నామా? కొన్నిసార్లు కానుకలు ఇచ్చి తప్పించుకుంటున్నాం. కానుకలు ఇవ్వద్దు, దండము లేదు. మరి ఆయన నమ్మొద్దా? ఆయన విశ్వసించొద్దా? ఆయన విశ్వసించకుండా ఎంత కానుకలు ఇచ్చినా వేస్టే.
ఆయనను అభిమానిస్తున్నారు చాలామంది, చాలా సంతోషం. యేసుని అభిమానించే వాళ్ళు చాలామంది హైందవ మతంలో ఉన్నారు, చాలా మంచిది. కానీ ఆయన నమ్మాలి కదా, అభిమానిస్తే ఉపయోగము లేదు. యూ కెన్ బికమ్ ఏ ఫ్యాన్ క్లబ్ టు జీసస్ క్రైస్ట్, బట్ దట్ విల్ నాట్ మేక్ యూ ఏ సేవ్డ్ పర్సన్, దట్ విల్ నాట్ గివ్ యూ హెవెన్. యేసు ప్రభుని అభిమానించే వాళ్ళు పరలోకంలో ఉండరు, యేసుని నమ్మిన వాళ్ళే పరలోకంలో ఉంటారు. చూడాలి. 9వ వచనం అంటాడు, కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఆ రోజు బ్రతికారు, ఈ రోజు బ్రతుకుతారు. స్నేహితులారు, అర్థం చేసుకోండి. పాపము పాము వలె తాపకరమైంది, పాపము పాము వలె కరుస్తుంది, పాపము పాము వలె చంపుతుంది. కానీ దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఒక ఇత్తడి సర్పంగా పెట్టాడు. యేసుని విశ్వసించాలి, యేసు వైపు చూడాలి, అప్పుడు ప్రజలు బ్రతుకుతారు. పాపం వారిని ఏమీ చేయలేదు. ఎవరు చూడాలి? యేసును చూడాలి, బ్రతికేరు. యేసు ప్రభుని నమ్మడం అంటే బ్రతకడానికి ఇష్టపడిన వాళ్ళు అన్నమాట. యేసు ప్రభుని చూడడం అంటే, లేక యేసుని విశ్వసించడం అంటే బ్రతకడానికి ఇష్టపడిన వాళ్ళు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అర్థం చేసుకోండి. ఈరోజు నీ యేసుని నమ్ముకున్నామంటే అర్థం ఏంటో చెప్పమంటారా? బ్రతకడానికి ఇష్టపడిన వాళ్ళు. ఎక్కడ? భూమి మీద కాదు, పరలోకంలో. క్రైస్తవులు ఎవరంటే పరలోకం కొరకు భూమి మీద సిద్ధపడుతున్న వాళ్ళు. అక్కడ బ్రతకడానికి ఇక్కడ సిద్ధపడుతున్నాం. అక్కడ నిత్యము బ్రతకడానికి ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకున్నాం. పరలోకం వెళ్ళిన తర్వాత నమ్ముకోవడానికి ఏమీ అవకాశాలు ఉండవు, నరకంలో నమ్ముకోవడానికి అవకాశాలు ఉండవు. ఇక్కడే నమ్ముకోవాలి. అందుకంటే ఆ యేసుని కలిగి ఉంటే బ్రతుకుతారు, నిత్య జీవం కలుగుతుంది. దేవుడు నిత్య జీవం ఇస్తాడు. చాలామంది చనిపోయిన స్థితిలో ఉంటారు, పాపంలో తపంలో చచ్చిన వారండి. యేసు ప్రభు దగ్గరికి రావడం మీలో కొంతమందికి యేసు ప్రభు దగ్గరికి రాలేదు, మీరు యేసుని విశ్వసించలేదు అంటే అర్థం ఏంటో వచ్చినారా? మీరు చనిపోయిన వారు. అంటే అర్థం ఏంటంటే ఒక శవం లాంటి వారే వాళ్ళు. డెడ్ యాజ్ కార్ప్స్, ఒక శవము లాంటి వాళ్ళే. ఎవరో చెప్పమంటారా? యేసుని నమ్మని వాళ్ళు. కానీ యేసుని నమ్మిన వాళ్ళు బ్రతికే వాళ్ళు. దే ఆర్ లివింగ్ సోల్స్ అంటాం, జీవము కలిగిన వాళ్ళు. అది క్రైస్తవత్వం ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. యేసు బ్రతికించడానికి వచ్చాడు, ఏదో లోకాన్ని మతంలో నడిపించడానికి యేసు ప్రభు రాలేదు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు కలిపేసుకుంటాడు, తీసివేతలు కూడులు అంటారు. యేసు ప్రభు బ్రతికించడానికి వచ్చాడు, ఆత్మకు జీవం ఇవ్వడానికి వచ్చాడు, ఆత్మకు నిత్యం. యేసును నమ్మిన వాళ్ళు బ్రతికిన వారితో సమానము, ఆత్మీయ నిత్యము పరలోకములో ఉన్న వాళ్ళతో సమానము. అందుకని ఇత్తడి సర్పం చూసేవాళ్ళు బ్రతుకుదురు, యేసుని చూసేవాళ్ళు బ్రతుకుతారు. ఎవరు బ్రతుకుతారు? ఆ ఇత్తడి సర్పాన్ని చిన్నలోడు చూసినా బ్రతుకుతాడు, ఆ ఇత్తడి సర్పాన్ని వృద్ధుడు చూసినా బ్రతుకుతాడు. ఎవరికైనా ఇత్తడి సర్పం కామని. ఒక ధనవంతుడు చూస్తాడు, ఒక పేదవాడు చూస్తాడు. ఇత్తడి సర్పానికి తారతమ్యాలు లేవు. యేసుని పేదవాళ్ళు నమ్ముకున్నారు, ఐశ్వర్యవంతులు నమ్ముకున్నారు. యేసు చిన్న బిడ్డలు నమ్ముకుంటున్నారు, వృద్ధులు నమ్ముకుంటున్నారు. యేసు ప్రభుని విద్వంతులు నమ్ముకుంటున్నారు, విద్యాహీనులు కూడా నమ్ముకుంటున్నారు. ఎవరైనా సరే ఇత్తడి సర్పాన్ని చూస్తారు. ఈరోజు ఎవరైనా సరే ప్రభుని నమ్ముకుంటే వాళ్ళు పోతారు. వాళ్ళు ఎవరైనా ఏ భేదము లేదు. వాళ్ళు కులంతో భేదము లేదు, మతంతో భేదము లేదు, ఐశ్వర్యంతో భేదం లేదు, పేదరికంతో భేదం లేదు, విద్యార్హులతో భేదం లేదు, అందుకల్లా కురుపుల భేదం లేదు, స్త్రీల పురుషుల భేదం లేదు, భేదం లేదు. ఎవరైనా ఇత్తడి సర్పాన్ని చూస్తే వాళ్ళు బతుకుతారు. యేసును చూడాలి, ఏ భేదం లేదు, డిస్క్రిమినేషన్ లేదు. క్రైస్తవ గొప్పతనం ఏంటో చెప్పాను. ప్రసంగాలు చేయొచ్చు, మిగతా మతాల్లో పలానా కులస్తుడే పూజ చేయాలి, క్రైస్తవత్వంలో ఎవరైనా వాక్యం చెప్పొచ్చు. ఇది ఏ భేదము లేని మార్గం క్రైస్తవ్యం.
ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది వ్యక్తిగతంగా. మరొక మాట చెప్తాను చూడండి. ఇతర సర్పాన్ని వ్యక్తిగతంగా చూడాలి. నా భార్య చూసిందంటే కుదరదు. ఎవరు పాము చేత కరవబడుతున్నారో వారు ఇత్తడి సర్పాన్ని చూడ. ఉదాహరణకి పాము నన్ను కలిసింది అనుకోండి, నా భార్య వచ్చి నువ్వు ఇంట్లో ఉండలే నేను పాముని చూస్తానంటే కుదరదు. ఎవరు చూడాలి ఇత్తడి సర్పాన్ని? నేను చూడాలి. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఆ ఇత్తడి సర్పం చూడాలి. దాని అర్థం ఏంటంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు యేసుని చూడాలి, యేసుని విశ్వసించాలి. మా భార్య నమ్ముకుందండి, మరి నువ్వు నమ్ముకోపోతే ఎక్కడికి వెళ్తావు? నా భర్త నమ్ముకున్నాడండి, మరి నువ్వు నమ్ముకోపోతే ఎక్కడికి వెళ్తావు? నా పిల్లలు మంచి సండే స్కూల్ విద్యార్థులండి, అయితే మంచిది, మరి నీ సంగతి ఏంటి? మా బంధువుల్లోనండి యేసు ప్రభువుని నమ్మిన భక్తులు ఉన్నారు, చాలా మంచివండి, మరి మీ సంగతి ఏమిటండి? సర్పము కరిసిన ప్రతి ఒక్కడు చూడవలసిందే. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా చూడాలి. వాళ్ళు ఎదుగుతారు. యేసుని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా నమ్మాలి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ కార్పొరేట్ రిలీజియన్, ఇట్ ఈస్ ఇండివిడ్యువల్ రిలీజియన్ అంటాం. క్రైస్తవ్యము గుంపుకు సంబంధించింది కాదు, క్రైస్తవ్యం వ్యక్తిగతానికి సంబంధించింది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు నమ్మాలి. నేను నమ్మినంత మాత్రం కుదరదు, నా 2 కుమార్తెలు నమ్మాలి. నేను నమ్మినంత మాత్రం కుదరదు, నా భార్య నమ్మాలి. మీ కుటుంబంలో మీ భర్తలు నమ్మారా? మీ పిల్లలు యేసు ప్రభువుని నమ్మారా? మీ ద్వారా మీ పిల్లలు పరలోకానికి రారు. మీ భర్తల సంగతి ఏమిటి? మీ భార్యల సంగతి ఏమిటి? మీ పిల్లల సంగతి ఏమిటి? మీ ఇంటి పేరోళ్ళ సంగతి ఏమిటి? మా ఇంటి పేరు బేతపూడి, మరి మీ ఇంటి పేరోళ్ళ సంగతి ఏమిటి? మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సంగతి ఏమిటి? ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా యేసుని విశ్వసించాలి. పరలోకం పూర్ణ మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, ఏదో ఒక రకం పరలోకం వచ్చేయండి. దేవుడు ఎవరికి వాళ్ళు సర్పాన్ని చూడాలి. ఇతడి సర్పానికి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇతడి సర్పం వ్యక్తిగతంగా చూడాలి. తర్వాత చూస్తే వెంటనే వాళ్ళు ఏమవుతారు? గంట తర్వాత చూసిన సర్పం కలిసింది, ఇతర సర్పాన్ని చూశారు, వాళ్ళు బతికారు. ఎంతసేపు కలిసిన దానికి చూడడానికి ఎంత టైము? వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. చూస్తే వెంటనే బ్రతుకుతారు. యేసు ప్రభుని విశ్వసిస్తే వెంటనే ఆయన రక్షిస్తాడు. రక్షణకి టైం ఏమి అవసరం లేదు, రక్షణలో కొనసాగడానికి టైం కావాలి. ప్రభువా నేను పాపిని, నువ్వు నాకు రక్షకుడివి, నా కొరకు శిలువలో మరణించేవని ఒక చిన్న ప్రార్థన చేయండి, ఇప్పుడే మీరు రక్షించబడినట్టు. దానికి గంటల సమయం అవసరం లేదు, దానికి ఏదో 40 రోజులు ఉపవాసం పని లేదు, దానికి ఏదో కింద మీద దొరలవలసిన పని లేదు, దానికి ఏదో కానుకలు సమర్పించుకోవాల్సిన పని లేదు. నేను పాపిని ప్రభువా, నన్ను రక్షించు, నువ్వు రక్షకుడివి, నా పాపం కొరకు శిలువలో మరణించావు అని విశ్వసించి మారు మనసు పొందితే ఈ క్షణంలో యూ విల్ హ్యావ్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. ఇత్తడి సర్పం చూసిన వెంటనే బాగుపడతాడు, బ్రతుకుతాడు. ఇప్పుడు చూసావు కదా, సరే సాయంత్రం వరకు చూద్దాంలే అని అండు దేవుడు. చూసిన వెంటనే సర్పము కాటు పడిన వాళ్ళు బ్రతుకుతారు. ఇన్స్టంటేనియస్, వెంటనే. యేసుని ఇప్పుడు నమ్ముకోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేద్దాం. కొంతమంది ఏమంటారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేద్దాం, నా స్టడీస్ అయిపోయిన తర్వాత ఆలోచన చేద్దాం, పిల్లలు అయిపోయిన తర్వాత ఆలోచన చేద్దాం, ఇల్లు కట్టిన తర్వాత, కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత ఆలోచన చేద్దాం. పోస్ట్ పోన్ చేసుకున్నారు, ప్రొక్రాస్టినేషన్. దేవుడు అంటాడు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, దాన్ని నిర్లక్ష్యం చేయగలడు. సాల్వేషన్ ఈజ్ ఇన్స్టెంట్. ఆ రోజు ఇత్తడి సర్పాన్ని చూసిన వెంటనే స్వస్థత వచ్చింది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇత్తడి సర్పము ఇన్వాల్యుబుల్ అంటే విలువ కట్టలేంది. ఎందుకంటే సర్పాల మధ్య ఉన్నారు, సర్పాలు వాళ్ళు కరుస్తూనే ఉన్నాయి. ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తున్నారు, బ్రతుకుతున్నారు. మనము సర్పాల మధ్య ఉన్నాం, ఈ అక్రమాలు అన్యాయాలు చేస్తున్న సమాజంలోనే ఉన్నాం. క్రైస్తవ్యానికి వ్యతిరేకత ఉన్న ఈ సమాజంలోనే, ఈ దేశంలోనే ఉంటాం. కారణమండి వ్యతిరేకత ఇవ్వండి, కానీ యేసును చూడండి, మనల్ని కాపాడుతాడు, మనల్ని భద్రపరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు. అంటూ జీసస్. యేసునే చూద్దాం. ఇది చాలా విలువైంది. మీకు మాట తెలుసా? ఇత్తడు మరి సర్పాలు కరుస్తున్నప్పుడు దేవుడు డాక్టర్లను పంపించాడా?
మందులు పంపించాడా? హాస్పిటల్ పెట్టాడా? ఇజ్రాయేల్ ప్రజలు, మోషే గారు దేవుడా మమ్మల్ని సర్పాలు కలుస్తున్నాయంటే దేవుడు మోషే దేవుని దగ్గరకు వచ్చి, అయితే మోషే వీళ్ళకి ఒక హాస్పిటల్ కట్టాను అన్నాడా? మోషే కొంతమంది డాక్టర్లను పంపించన్నాడా? మోషే వీళ్ళకి యాంటీడోట్ అంటే పాయిజన్కి, విషానికి విరుగుడు యాంటీడోట్ అన్నాడా? ఏమనలేదు. నా వైపు చూడమన్నాడు. సర్పాలు కరుస్తూనే ఉన్నాయి, హాస్పిటల్ లేవు, వైద్యులు లేరు, సర్పం కాటికి మందు లేదు. చూడటమే. ఎవరిని చూస్తున్నా? యేసును చూస్తున్నారా? యేసును చూడండి. ఎంత సమస్య ఉన్నా పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. యేసు వైపు తన దృష్టి లగ్నము చేసినంత కాలం పోలేదు. కొంత అల చూశాడు, ఆందోళన చెందాడు. పేతురులో గొప్పది ఏమిటంటే, గొప్పతనం మునిగిపోతున్నాను వెంటనే రక్షించు ప్రభు అన్నాడు. మనలో బాధాకరమైన విషయం ఏంటంటే, మనం మునిగిపోతున్న విషయం మనకే తెలియదు. ఆ రోజు పేతురు మునిగిపోతున్నాను రక్షించాడు, అల్ప విశ్వాసాన్ని చేయబట్టుకున్నాడు. కానీ మనం మునిగిపోతున్న విషయం చాలా మందికి తెలియదు. మునిగిపోయిన వారు, నశించిస్తున్న వాళ్ళు చాలా మంది. లోకాన్ని చూస్తున్నామా? సమస్యలను చూస్తున్నామా? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి చూస్తున్నామా? ఏ సమస్య గుండా ఈ రాత్రి మీరు వెళ్తున్నారో స్థితులారా అర్థం చేసుకోండి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు భయంకర పాపకరమైన సర్పాలు, విష సర్పాలు గుండా సర్పాల్ని ఉంచాడు, ప్రజల్ని అక్కడే ఉంచాడు, కూడా అక్కడే ఉంది. యేసుని చూసే చేసాడు. వెంటనే వారికి స్వస్థత వచ్చింది. యేసుని చూడండి. ఏ సమస్యలను యేసు చూడండి. ఉంది క్రైస్తవం ఏమిటంటే, యేసు దగ్గరికి వస్తాం, ముందు అందరికి వెళ్తాం, ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ సలహాలు తీసుకుంటాం, వీరి సూచనలు తీసుకుంటాం, అన్నీ తీసుకుంటాం. ఇవేవి పని చేయవు. చివరిగా ప్రభు అని అంటాం. అది మొదట్లో కదా. వద్దాం. యేసు ప్రత్యక్ష సంఖ్యాకాండం 20 చూస్తాం. అందుకే అంటాడు పౌలు, నా ప్రభువు అయిన యేసుక్రీస్తునందు అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము అంటాడు. లేఖనాల్లో యేసును గురించిన జ్ఞానం ఎంత ఉంది? ఉదయం 2 పక్షుల గురించి చెప్పాను, దేవదారు నూలు గురించి చెప్పాను. అలాగే మధ్యాహ్నం మనం చూసాము హిజ్కియాకి మెట్లు నీడం వెనక 3 దినాల సూచన అంటే ఏంటో చెప్పాను. అంజూరపు ముద్ద అంటే యేసు రక్తం అని చూశాను. యేసు శ్రేష్టమైన యేసు జ్ఞానం ఉంది. ఈ రాత్రి మనం గమనించాము, సర్పం అంటే పాపమని, పాపానికి విరుగుడు అని, యేసును చూడాలని, బ్రతుకుతామని, ఆయన నిత్య జీవం ఇస్తాడని, ఆయన ఇచ్చే చాలు, ఆయనకి కానుకలు సమర్పించవలసిన లేదు, ఇవ్వద్దని అనడం లేదు. ఇచ్చినంత మాత్రాన బ్రతకరు. ముందు యేసుని విశ్వాసం. ఈరోజు యేసు ప్రభు అందుబాటులో ఉన్నాడు. ఆయన రక్షణ అందుబాటులో ఉంది. ఎవరిని చూస్తున్నారు? రష్యా యుక్రెయిన్ వారు చూస్తున్నారా? చూడొద్దు. ఇజ్రాయేల్ హమాస్ చూస్తున్నారు, ట్రంప్ చేస్తాడు. భారతదేశంలో రకాల రాష్ట్రాల్లో భయంకర వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. మనం ప్రార్థన చేద్దాం. గురించి తీవ్రంగా ఏమీ ఆలోచన చేయొద్దు. మనం చేయలేని దాని గురించి తీవ్రంగా ఆలోచన చేయొద్దు. చేయగలిగే దేవునికి మనం ప్రార్థన చేద్దాం. యేసును చూద్దాం. మీ విశ్వాస ప్రయాణంలో యేసు వైపు చూడండి. భక్తులను చూడొద్దు, మిగతా నాయకులను చూడొద్దు. యేసును చూద్దాం, బ్రతుకుతాం. సంతోషాన్ని ఇస్తాడు, స్వస్థతనిస్తాడు, ఆదరణని ఇస్తాడు. దేవుడు అటువంటి కృపని దానికి దయచేయనుగా. అందుకని క్రీస్తును గురించిన శ్రేష్టమైన జ్ఞానంలో మీరు కూడా అభివృద్ధి చేయండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరిద్దాం, లేకపోతే కళ్ళు మూసుకుందాం. ప్రార్థన ఒక నిమిషం వాక్యాన్ని ఒకసారి స్నేహితులారా ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని విన్నారు. యేసుక్రీస్తు
గూర్చిన శ్రేష్టమైన జ్ఞానం ఎన్ని అంశాలు ఉన్నాయో. కేవలం 3 అంశాలు మనం తెలుసుకున్నాం. బైబిల్లో ప్రతి పుస్తకములో, ప్రతి అధ్యాయములో యేసును గూర్చిన ప్రత్యక్షత ఉంది. ఆయన తెలుసుకుందాం, ఇంకా ఆయన కొరకు జీవిద్దాం, ఆయనకి ఇంకా ఎక్కువగా సమర్దాం, ఆయన ఇంకా బాగా ప్రేమిద్దాం, ఆయన్ని వెంబడిద్దాం, ఆయన కొరకు పని చేద్దాం, ఆయన కొరకు పని చేద్దాం. మౌనంగా చెప్పబడిన వాక్యాన్ని ధ్యానం చేయండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి నీకు స్తోత్రాలు. 2 పావురాలుగా ఆయన కలిగి ఉన్నాడు. రక్తవర్ణ పుణ్యులుగా ఉన్నాడు. హిస్సోపు ఉంచారు, మీకు స్తోత్రాలు. తూర్పు ముద్దుగా ఆయన మీరు ఉంచారు. 3వ దినమును తిరిగి నీడ వెనకకు మళ్ళించాడు. యేసులో సంపూర్ణులుగా చేశారు. మా కొరకు ఆకాశానికి భూమికి మధ్య ఎత్తబడ్డారు. ఆయన్ని మేము చూడాలి, ఆయన్ని మేము విశ్వసించాలి. ఇంకా ఎన్నో గొప్ప సత్యాలు నీ లేఖనాలలో కుమారుని గురించి రాశారు. ఈ జ్ఞానములో మేము వృద్ధి చెందాలి. శ్రేష్టమైన జ్ఞానము అని మీరు లేఖనాల్లో, ఈ లోకములో మాకు శ్రేష్టమైన తెలుసుకోవాల్సింది కాదు, కేవలం యేసుని గురించి తెలుసుకోవడమే శ్రేష్టమైన జ్ఞానం. ఈ జ్ఞానం చెందాలి. ప్రియ సహోదరి సహోదరుని అభివృద్ధిలోనికి తీసుకుంటండి. దాని కొరకు లాభకరమైనవి నష్టముగా ఎంచుకోవాలని, దాని కొరకు అవసరమైతే కొన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుని త్యాగాన్ని, సమర్పణని మా ప్రియులకు అనుగ్రహించండి. ఈ మొదటి దినం కోడికల్లో క్రీస్తు ప్రత్యక్షతని మా ముందుకు తీసుకుని వచ్చారు, మీకు స్తోత్రాలు. రేపటి నుంచి నీ దాసులు రాబోతున్నారు, వారిని బలంగా వాడుకోండి. ఈ ప్రజలతో మాట్లాడండి, వారిని సాధించండి. యేసును గుర్చిన ప్రత్యక్షత ఇవ్వండి, ప్రత్యక్షత ఇవ్వండి. ఎంతో ఉజ్జీవకరంగా ఈ 4 దినాల కోడికలు జరిగించుకోండి. మా ప్రియులు పెద్దలు క్రిస్టాఫర్ గారిని, పీటర్ గారిని బట్టి, డేవిడ్ గారిని బట్టి, ప్రసాద్ గారిని బట్టి, ఎఫ్రా గారిని బట్టి, ఎంతోమంది దైవజనులు ఈ సహవాసంలో ఉన్న వారిని బట్టి, యవనస్తులను బట్టి, కిరణ్ గారిని బట్టి, పెద్దలను బట్టి, సహోదరులను బట్టి, పరిచర్య చేస్తున్న మా ప్రియ సహోదరులందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ వీరందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ యేసును గుర్చిన ప్రత్యక్షతలో ఎన్నో అనుభవాలు పొంది ఈ సంవత్సరం, ఈ జీవితకాలం నీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని, నాకు కూడా నీ ప్రజలతో ఇచ్చిన సహవాసాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి విడుకుంటున్నాం పరమ తండ్రి. మంచిది, అందరికీ వందనాలు. మరి మన తండ్రి ప్రియరక్షకుడిని పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడా వచ్చిన మన అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నందున్న శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము అన్నట్టుగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరికి, లోకములో అయిన పరిశుద్ధులకు, రేపటి నుంచి తన దైవజనులకు నిత్యము తోడయుండును గాక. ఆమేన్. మంచిది, ప్రైజ్ లార్డ్. ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక
పోగొట్టుకోండి, ప్రధాన పోగొట్టుకోండి, ప్రేమతో నీవు సమకూచుమా, ప్రేమతో నీవు సమకూచుమా, కరుణించి సమకూచు ప్రభువా, కరుణించి తిరిగి సమకూచు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ఈ మొదటి రోజు కూడికలు ముగిసినాయి. మనకి 4 రోజులు అనుకున్నాం, ఒక రోజు అయిపోయింది. మరి రేపు మధ్యకి సహోదరులు పిళ్ళ వెంకటరత్నం అన్నయ్య గారు, అదేవిధంగా పిఎస్ స్వామి అన్నయ్య వస్తారు. ఈరోజు మనము 3 వర్తమానాలు మాత్రమే విన్నాం. రేపు ప్రారంభ గుడి అంటే 10:30కి ప్రారంభిస్తాం. 11 గంటలకి మెసేజ్ ఇచ్చేయడం జరుగుతుంది. ఉదయం 2 మెసేజెస్, మధ్యాహ్నం 1, భోజనానంతరం రాత్రి 1. ఆ ఇద్దరు దశలు రేపు ఎల్లుండి కూడా ఉంటారు. మన వారి ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. మనము విననయున్న వర్తమానాల కోసం కూడా మరి మీరు ప్రార్థనాపూర్వకంగా మీ ఇరుగు పొరుగుల్ని కూడా తీసుకొచ్చి వారు కూడా ఆశీర్వదించబడేటట్లుగా మీ వంతు కృషి చేయండి. సమయానికి ప్రతి కూడిగా కూడా సమయానికి ప్రారంభించబడతాయి. అంచేత ఆ విషయాలు గుర్తు పెట్టుకొని దాని ప్రకారంగా అందరూ సహకరించాలని మీకు తెలియజేస్తున్నప్పుడు ఉన్నాయి. వారికి అందరికీ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు మరి ఎంతో మన మధ్యకి వచ్చి వాక్యం వినిపించిన అన్న గాబ్రియల్ సన్మన్ గారికి మన సంఘ తరపుని వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వందనాలండి. మరి భోజనం చేసి మళ్ళా రేపు కూడికి అందరూ సంతోషిని మీకు తెలియజేస్తున్నాను. యవనస్తుల కూడికి మీ బిడ్డలు పంపి వారు ఆత్మీయ మేలు పొందుతారు. మీరు తక్కువ మంది, అది గమనించుకోండి. మీ యవనస్తులైన బిడ్డలు వాళ్ళు రక్షించబడితే కుటుంబానికి, వారికి, సమాజానికి ప్రయోజకులుగా తయారవుతారు. సరే అండి, అందరికీ వందనాలు.